హలో, హాయ్ బ్రో, అందరికీ హాయ్. ఇప్పుడు ఈ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది డౌట్లు అడుగుతున్నారు. సో అందరితో పర్సనల్గా మాట్లాడలేక ఈ లైవ్కి అయితే వచ్చాను. ఎవరెవరికి డౌట్లు ఉన్నాయో ఇప్పుడైతే అడగండి, ఫ్రీగా అన్నీ మాట్లాడుకుందాం. హాయ్ బ్రో అభిషేక్ గారు, హాయ్. ఇప్పుడు డౌట్లు అడగండి, క్లారిఫై చేస్తాను. మీకోసం ఒక టైం అనేది కేటాయించుకొని మీతో మాట్లాడడానికి లైవ్కి వచ్చాను. అన్న బ్రో, నాది ఫుల్ టైం వర్క్ కాదు బ్రో. నేను మాస్టర్స్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. పార్ట్ టైమే, కాకపోతే ఏంటంటే వీక్కి మాకు 2 days 3 days మాత్రమే కాలేజ్ ఉంటుంది. ఇంకా మిగతా టైంలో నేను ఫుల్ టైం చేస్తాను అనమాట. హాయ్ సంతోష్ బ్రో, హౌ ఆర్ యూ? ఎందుకు బ్రో అన్నిసార్లు పెడతాను అన్న అన్న అని? లైవ్ బ్రో, ఇది లైవ్. మీరు క్వశ్చన్లు అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఈ లైవ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే లైవ్లోకి రారో ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను. పెట్టిన తర్వాత ఇదే డౌట్స్, కామన్ డౌట్స్ ఉండే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఇది. మళ్ళా వాళ్ళకు పదే పదే చెప్పడము, ఒకటే మ్యాటర్ గురించి 10 మందికి చెప్పడం, అది నాకు ఇబ్బంది కదా. కాల్ లిఫ్ట్ చేయన్నా బ్రో. హాయ్ బాయ్ అలాంటి కాకుండా, హవర్ యూ అలాంటి కాకుండా, మీకు డౌట్లు ఉంటే మీరు అడగండి బ్రో. ఆర్ యూ ఏసీఏ? థ్యాంక్ యూ బ్రో, వచ్చినందుకు, లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ పేరు బ్రో? సంతోష్ అన్న, ఎప్పుడొస్తావు యూరోప్కి? హాయ్ మురారి, హాయ్ హాయ్ బ్రో, హాయ్ చందు. జశ్వంత్ అన్న, హాయ్ అన్న. హాయ్ అన్న, నా పేరు చిన్ను. విజిట్ వర్క్ వీసా పర్మిట్ రావచ్చా? విజిట్ వీసా వర్క్ పర్మిట్ నా చిన్ను గారు, మీరేంటంటే విజిటింగ్ వీసా పైన వచ్చి వర్క్ వీసాకు కన్వర్ట్ చేయాలనుకుంటే అది ఇల్లీగల్, అది జరగదు. కానీ కొంతమంది కన్సల్టెన్సీలు కానీ కొంతమంది ఏజెంట్లు కూడా అలానే చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడికి విజిటింగ్ వీసా పైన తెప్పించేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు వర్క్ పర్మిట్ అయి చేస్తున్నారు. కానీ అది ఇల్లీగల్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కసారి దొరికామంటే మనము యూరోప్ కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఇంటికి పంపిస్తే ఓకే, కానీ వాళ్ళకు ఫైన్ అనేది వేస్తారు. వేసిన తర్వాత అది కట్టే మనం వెళ్ళాలి. సో ఇదంతా రిస్క్. ఇలాంటివి అయితే మనం చేయట్లేదు, ఎందుకంటే ఇల్లీగల్ వర్క్ అయితే చేయము. పార్ట్ టైం జాబ్స్కి లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీనా అంటే కొన్ని జాబ్స్ ఉంటాయి. ఆ కొన్ని ఎలాగంటే ఇప్పుడు స్కిల్డ్ జాబ్స్, అలా పార్ట్ టైం జాబ్స్ అనుకో, దానికి లాంగ్వేజ్ అడుగుతారు. అంటే రిసెప్షనిస్ట్గా కానీ, లేదంటే క్యాషియర్గా కానీ, వెయిటర్గా కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు లాంగ్వేజ్ కంపల్సరీ అవసరం. వాళ్ళు ఖచ్చితంగా కస్టమర్స్తో మాట్లాడాలి కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా అవసరం. మామూలుగా కిచెన్ వర్క్, అలాగే డిష్ వాషింగ్, లేకపోతే ఇలాంటివి ఉన్నప్పుడు మనకేం లాంగ్వేజ్ ఏం అవసరం లేదు, నార్మల్గా తీసుకుంటారు. ప్రజెంట్ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యేగా లేట్ అయ్యే పర్లేదు బ్రో. అంటే కొన్ని కాలేజీలు ఎలాగంటే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి బ్రో, కొన్ని కాలేజీ మార్చిలో స్టార్ట్ అవుతాయి. ఏంటంటే లేట్ అయినా పర్లేదు, అంటే అది మీ వీసా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు వీసా లేట్ అయితే మీరు యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నేను 1 week తర్వాత వస్తాను, 10 days తర్వాత వస్తాను, ఇలా నాకు ఇబ్బంది అయిపోయింది, వీసా ఇంకా రాలేదు, లేదా వీసా వచ్చింది, నేను ఇంకా ఫార్మాలిటీస్ ఇండియాలో క్లియర్ చేయలేదు, అందుకు రావడానికి నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు. జవహర్ లాల్, హాయ్ అన్న. హాయ్ బ్రో. అభిషేక్ అన్న, ఈరోజు నేను డాక్యుమెంట్స్ డ్రాప్ చేశా విఎఫ్ఎస్లో. ఎన్ని డేస్ పడుతుంది వీసా రావడానికి? అట్లీస్ట్ ఒక 15 days వర్కింగ్ డేస్ అయితే పడుతుంది బ్రో. అంటే మీ దగ్గర రావడానికి ఒక 22 days 23 days అలా పట్టచ్చు టైము.
అది విషయం. యూత్ మొబిలిటీ వీసా లాట్వియాకి కూడా ఉండాలా ఉండాలా బ్రో? ఇది నాకు అర్థం కాలేదు బ్రో, మీరు మళ్ళీ ఒకసారి అడగండి అన్న. మొత్తం అమౌంట్ నీకు ఖర్చు అయింది, నువ్వు ఎంత మనీ రికవరీ చేసావన్నా? బ్రో నేను ఆల్మోస్ట్ ఒక 40% అయితే రికవర్ చేశా బ్రో. 40% అయితే రికవర్ చేశా. అప్పులన్నీ కొన్ని క్లియర్ అయినాయి, కొన్ని కాలేదు. ఇంకొక 2-3 monthsలో అన్ని క్లియర్ అయిపోతాయి బ్రో. హాయ్ అరుణ్. హాయ్ రమురారి. బాగున్నా యశ్వంత్, నువ్వు బాగున్నావా అన్న? లాట్వియాలో స్కిల్ జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎంఎస్కి వచ్చాక పార్ట్ టైమ్స్ ఎలా ఉన్నాయి, దొరుకుతాయా బ్రో? స్కిల్డ్ జాబ్స్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం బ్రో. మనకు మంచిగా స్కిల్ ఉంటేనే తప్ప, స్కిల్ ఉన్నా కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ తక్కువ. అది కూడా 100%లో మనకు 10% మాత్రమే వస్తుంది అని గ్యారంటీ అయితే ఇస్తాను. అలాగే పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా అంటే దొరుకుతాయి, కాకపోతే మనం ఓపికతో అంటే ఎలా వెళ్ళాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్తో వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయి, అవకాశం ఉంది. కాకపోతే చాలామంది ఎలా వెళ్ళాలి ఎలా తెలుసుకోరనమాట. సో అది తెలుసుకుంటే ఈజీగా దొరుకుతుంది బ్రో. నాకైతే ఈజీగానే దొరికింది. సందేశ్ బ్రో వర్క్ పర్మిట్ చెప్తా అన్నారు కదా బ్రో. వర్క్ పర్మిట్ గురించి అది చిన్న టాపిక్ కాదు బ్రో, అది చాలా పెద్ద టాపిక్. అలాగే అది సెన్సిటివ్ టాపిక్ అనమాట. అది ఎందుకంటే చాలా డబ్బులతో కూడుకునే వ్యవహారం అది. మనము కానీ కొంచెం అటు ఇటు ఏంటంటే డబ్బులంతా పోతుంది బ్రో. ఏజెంట్లు నమ్మి, కన్సల్టెన్సీలు నమ్మి ఎన్ని చేసామంటే. అందుకు ఇది ఒక చాలా మంది ఏమంటున్నారంటే వర్క్ వీసా ఎందుకు బ్రో ఇంత అమౌంట్ అంటున్నారు. ఇంత అమౌంట్ వర్తే, కాకపోతే ఏంటి అంటే నమ్మి ఎవరు పెట్టడంలే. ఆల్రెడీ చాలా మంది కన్సల్టెన్సీలు, చాలా మంది ఏజెంట్లను నమ్మి చాలా మంది పోగొట్టుకున్నారు డబ్బులు. సో నమ్మి ముందుకు రావట్లేదు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ వీసాలు, ఈ స్కాములు చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతున్నాయి కాబట్టి నేను ఎలా అంటే తక్కువలో ఏ వీసాలు వస్తాయి, తక్కువలో ఏ వర్క్ పైన జాబ్స్ ఉన్నాయి, అలాగే ఫ్రీ జాబ్స్ ఉండేటి ఇవన్నీ నేను సెర్చ్ చేస్తున్నా బ్రో. రీసెర్చ్ చేసి మీకు ఒక పీడిఎఫ్ లాగా ఒకటి ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఏ జాబ్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీకు కంప్లీట్గా ఒక రోడ్ మ్యాప్ లాగా ఒకటి ట్రై చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా. అది విత్ ఇన్ ఒక 15-20 daysలో అది కూడా అయిపోతుంది. సో చాలా మందికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రావాలి ఇక్కడికి అనేది తెలీదు. నేను అంతా ఒక రీసెర్చ్ చేస్తున్నా. ఒక 15 daysలో అయిపోతుంది. ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను బ్రో. మ్యాక్సిమం ఫ్రీగా వచ్చేదానికైతే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే డబ్బులు కదా, డబ్బుల విషయము లక్షల్లో అవుతుంది అన్న. కరెక్ట్ ప్రాపర్ బడ్జెట్ ఎంత బ్రో? మీకు మాస్టర్స్ మీద అయితే దగ్గర తక్కువలో తక్కువ నీకు 8 lakhs అయితే అయిపోతుంది బ్రో. స్టూడెంట్స్కి అయితే అన్నీ అంటే కన్సల్టెన్సీ ఫీజు, అలాగే మీకు ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఛార్జెస్, షాపింగ్కి, కాలేజ్ ఫీజు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎక్స్పెన్సెస్, మీకు పార్ట్ టైం వచ్చేంత వరకు ఇది మీకు సరిపోతుంది, యూజ్ అవుతుంది 8 lakhs వరకు. మీరు ఏ కన్సల్టెన్సీ త్రూ నేను వైజాగ్లో హోప్ ఓవర్సీస్ అని ఉంటుంది. నేను ఆ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను నేను వైజాగ్. మీకు కావాలంటే మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్న ఏం జాబ్ చేస్తున్నా బ్రో? నేను రెస్టారెంట్లో చెఫ్గా చేస్తున్నా బ్రో. అంటే పిజ్జాలు, బర్గర్లు, కబాబులు ఇవన్నీ చేస్తారు కదా, అది. యశ్వంత్ గుడ్. థ్యాంక్ యూ యశ్వంత్. బ్రో మీకు హలో వెరిఫై ప్రాసెస్ ఎన్ని డేస్ పట్టింది? నాకు హలో వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసి దగ్గర 15 days పట్టింది. 15 daysలో అయిపోయింది. తర్వాత ఏఐసి డెసిజన్ అనేసి ఉంటాయి. హలో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ 14 daysలో అయితే అయిపోయింది నాకు.
14-15 డేస్లో. రఫ్ బడ్జెట్ చెప్పు బ్రో. రఫ్గా 8 lakhs చెప్పాను కదా బ్రో. 8 lakhs అయితే ఖచ్చితంగా సరిపోద్ది. ఇక్కడికి వచ్చిన పార్ట్ టైం వచ్చేంత వరకు 8 lakhs సరిపోద్ది. అది కాలేజ్ మీద అలాగే కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ మంచి కాలేజీలో మంచి కోర్స్ తీసుకున్నారు అంటే మీకు కాలేజ్ ఫీజే మీకు 6 lakhs పడుతుంది లేదా 7 lakhs పడుతుంది. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇది కోర్సు పైన కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది బ్రో. యావరేజ్గా అయితే ఒక 8 lakhs అయితే ఖచ్చితంగా అయిపోతుంది. హాయ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. యూకేలో యూత్ మొబిలిటీ వీసా ఎవ్రీ ఇయర్లో 6 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తాను. 2 years ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అలాగే లీగల్ అలా లాట్వియాకి కూడా సీజనల్ వర్క్ వీసా ఉందా అన్న. ఇక్కడ వర్క్ వీసాలు కూడా ఉన్నాయి బ్రో. దాన్ని కూడా మ్యాక్సిమం హ్యాండిల్ చేసేది ఈ ఏజెంట్లు, ఈ కన్సల్టెన్సీలు వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. లేదా ఇలాంటి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వస్తారనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అయిపోయి ఇలా మనుషుల్ని తీసుకొని వస్తే వాళ్ళకు సీజనల్ వర్క్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత అంటే 1 year అలా ఉంటుంది ఇక్కడ సీజనల్ వర్క్ అయినా కూడా. అంటే వాళ్ళు వచ్చేసి ఒక 6 months అలా వర్క్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, అలా ఉంటుంది. ఇక్కడ కూడా సీజనల్ వర్క్ మీకు 1 year అయితే ఉంటుంది. ఆల్రెడీ జనవరిలోనే స్టార్ట్ అయింది ప్రాసెసింగ్ అనేది. యూనివర్సిటీ ఫీ ఎంత ఉంటుంది అండ్ ఫర్ 2 yearsకి ఎంత అవుతుంది? పార్ట్ టైంలో ఎంత సేవ్ చేసుకోవచ్చు? అన్నీ పోను బ్రో. మీకు దగ్గరగా మీకు 1 lakh పైనే వస్తుంది పార్ట్ టైంలో చేసుకుంటూ. మీరు అంటే బాగా కష్టపడితే 1 lakh పైనే వస్తుంది. మీకు యూనివర్సిటీ ఫీజు వచ్చేసి మీకు 3 lakhs నుంచి 7 lakhs 7.5 lakhs వరకు ఉంటుంది బ్రో. అది కాలేజీని బట్టి కోర్సుని బట్టి ఉంటుంది. అడిగిన క్వశ్చన్లే మళ్ళీ అడుగుతున్నారు అనిపిస్తుంది నాకైతే. పార్ట్ టైం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు బ్రో. మీరు కష్టపడాలి, బాగా కష్టపడితేనే ఈడ, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. నేను కూడా చదవటం లేదు. రాఘవ బ్రో, రాఘవ, హాయ్ రాఘవ, థ్యాంక్ యూ బ్రో. బ్రో స్టడీ వీసాని వర్క్ వీసాకు చేంజ్ చేసుకోవచ్చా? కష్టం బ్రో. స్టడీ వీసా నుంచి వర్క్ వీసాకి చేంజ్ చేయడం చాలా కష్టము బ్రో. రఫ్ బడ్జెట్టే 8 lakhs బ్రో. 8 lakhsలో మీరు నార్మల్గా ఉంటుంది. మందు రేట్స్ ఎలా ఉంటాయన్నా చెప్పన్నా ప్లీజ్, ఐమ్ బిగ్ ఫ్యాన్. మందు రేట్స్ చాలా తక్కువ బ్రో ఇక్కడ. సిద్ధార్థ, హాయ్ సిద్ధార్థ. అభిషేక్ అన్న, విఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళు ర్యాండమ్ పిక్ చేసి ఇంటర్వ్యూకి కాల్ చేయొచ్చు అన్నారు. నిజంగా మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తారా లేదా? అది డిపెండ్స్ బ్రో. అది వాళ్ళకు కొంచెం డౌట్ ఉన్నా కూడా పిలుస్తారు, ర్యాండమ్గా ఇంటర్వ్యూ చేస్తారు. నా ఫ్రెండ్కి కూడా అలాగనే ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయలేదు, తర్వాత ర్యాండమ్గా ఫోన్ చేసి పిలిచారనమాట. అలా జరుగుతుంది, చెప్పలేము. అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. మీ శాలరీ ఎంత బ్రో? ఇది హవర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది బ్రో. ఎన్ని అవర్స్ అంటే మనకు వీక్లీ ఎన్ని అవర్స్ వస్తాయో మనకు తెలియదు. మనము చెప్తాము ఇలా రఫ్గా అయితే 1 lakh దాకా వస్తుంది బ్రో. 1 lakh పైన వస్తుంది. అది హవర్స్ పైన పే చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి హవర్స్ ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి తక్కువ అవుతాయి. అది మనం చెప్పలేము. January 12, 2026లో నా యూనివర్సిటీ అన్న యూకేలో, కానీ ఇంకా వీసా అప్లై చేయాలని రాలేదన్న. నాకు మీరు చెప్పేది అర్థం కాలే బ్రో.
వస్తుంది బ్రో, వస్తుంది. ఇప్పుడు ఆ, అది కాలేజీలో మీరు చూడండి, అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ ఇది కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది పోర్టల్లో ఉంటుంది అనమాట. ప్రతి యూనివర్సిటీకి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో చూడండి ఎప్పుడు ఇంటేక్ స్టార్ట్ అవుతుంది అనేది ఉంటుంది. చూసి దాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఉంటుంది, ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. ఆ, ఒకవేళ మీరు కన్సల్టెన్సీ ద్వారా అయితే మీరు వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా వెబ్సైట్లోనే చూస్తారు మ్యాక్సిమం. అన్న వీక్లీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నావు, ట్యాక్స్ ఎంత పడుతుంది, అంత సేవింగ్స్ అవుతున్నాయి బ్రో? మనకు ఒక స్టూడెంట్కి అయితే బ్రో మనము మంత్లీ అనేది ఒక 74,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ట్యాక్స్ ఏమి ఉండదు 74,000కి. మోర్ దెన్ 74,000 అయితే మనము ఎంతైతే సంపాదిస్తామో దానిపైన మనము ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది బ్రో. హాయ్ అన్న, నాది కమ్మారెడ్డి డిస్టిక్ రెడ్డిపేట. అయితే నేను ప్రస్తుతానికి దోహ కమీర్తర్లో ఉన్నాను. ఈ వీడియో చూశాక యూరోప్ రావాలనుకుంటున్నా. ఓకే ఓకే బ్రో, యూరోప్ రావాలనుకుంటున్నారు కానీ మీరు ఇంగ్లీష్లో పెట్టలేదు, తెలుగులో పెట్టారు. ఇక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ మాట్లాడడం వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది బ్రో ఇక్కడికి రావాలంటే. వర్క్ పర్మిట్ వీసా కావాలన్న డీటెయిల్స్ ప్లీజ్. చేస్తాను బ్రో. వర్క్ పర్మిట్ గురించి నేను చెప్పాను కదా, రీసెర్చ్ చేస్తున్నా. మీకు ఖచ్చితంగా విత్ ఇన్ 15-20 డేస్లో మీకు ఒక పీడిఎఫ్ ఉంటుంది, ఏ కంట్రీలో వెళ్తే బాగుంటుంది, ఏ కంట్రీకి ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్రీగా మనకు దొరికే ఛాన్సెస్ ఉంటాయా లేదా, ఎలా అప్లై చేయాలి, మొత్తం అంతా దాంట్లో ఉంటుంది. మీకు అది పీడిఎఫ్ చేసి పెడతాను. నా ప్రాసెస్లోనే ఉన్నా ఇప్పుడు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది ట్రై చేస్తున్నా, చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏమో. అన్న నేను కన్సల్టెన్సీ వాళ్ళని రీచ్ అయ్యాను, వాళ్ళు యూనివర్సిటీలో టీచింగ్ లాట్వియా లాంగ్వేజ్లో ఉంటాయి అంటున్నారు. బ్రో అదేం లేదు, అదంతా ఫేక్. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి బ్రో, ఇంగ్లీష్లో ఉంటాయి. ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, సో దానివల్ల ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంటాయి బ్రో క్లాసెస్ అన్నీ. ఏ ఇంటేక్ ఉంటాయి బ్రో, నేను ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? బ్రో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్లు పెట్టేశారు, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. అప్లై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్ కల్లా మీరు రావచ్చు బ్రో. ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరి ఇంటేక్లో అయిపోయినాయి, మొత్తం అంతా అయిపోయినాయి. ఆల్రెడీ వస్తున్నారు జనాలు కూడా. మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారంటే మీరు సెప్టెంబర్లో రావచ్చు. ఇటలీ ఎందుకు ట్రై చేయాలన్నా బ్రో? ఇటలీలో ఏంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్టైఫండ్లు ఉంటాయి, స్కాలర్షిప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు ఆ స్టైఫండ్ రావడానికి మీకు ఒక పర్సంటేజ్ అని ఉంటుంది. ఆ పర్సంటేజ్ని మీరు రీచ్ అయితే, మీరు బాగా చదివితే మీకు స్కాలర్షిప్లు ఇవన్నీ బాగా వస్తాయి. వీసా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ బ్రో ఇటలీకి. పట్టుకొని వస్తా, ఒక బాటిల్ పట్టుకొని వస్తా సిద్ధు. క్యాటరింగ్ అలా ఉండదు బ్రో, క్యాటరింగ్ అలా ఉండదు. ఇది ఇండియా లాగా ఉండదు బ్రో ఇక్కడ. క్యాటరింగ్ అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నీకు వెయిటర్ జాబ్స్ అంటే నీకు పోయి ఫుడ్ తీసుకొని సర్వ్ చేయడమే రెస్టారెంట్లో, అదే. ఇంకా లాట్వియాలో ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది బ్రో. లాట్వియాలో ఎంబీఏ ప్రోగ్రామ్ చాలా కాలేజెస్లో ఉన్నాయి. సోనా హాయ్ సోనా. వచ్చింది సిద్ధు, చూసా. నరేంద్ర హాయ్ నరేంద్ర, హౌ ఆర్ యూ? ఇంటెన్షన్ నో టు లీవ్ అనే స్టేటస్తో నా ఫ్రెండ్ది స్టడీ వీసా రిజెక్ట్ చేస్తున్నారంట బ్రో టుడే.
ఇంటెన్షన్ నో టు లీవ్ అంటే ఏంది బ్రో? దాని అర్థం ఏంది? ఒకసారి మీరు మళ్ళీ పెట్టండి, మెసేజ్ పెట్టండి. బ్రో కాలేజీలో ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అసైన్మెంట్ అయినా? అది ప్రొఫెసర్ని బట్టి ఉంటుంది బ్రో. కొందరు ఏంటంటే ఎగ్జామ్స్ పెడతారు, అసైన్మెంట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. కొందరు ఏంటంటే ఓన్లీ అసైన్మెంట్స్ మాత్రమే ఇస్తారు, ఎగ్జామ్స్ ఏమి ఉండవు. అలా ఉంటుంది. రామాంజన్ గో హెడ్. థ్యాంక్ యూ బ్రో. సిద్ధు బ్రో, మన మురారి అన్న ఏంటి గ్లామర్లో వచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బ్రో స్లిప్స్ పెట్టి ఎగ్జామ్స్ రాయొచ్చా? అవన్నీ బీటెక్లో ఇంటర్మీడియట్లో ఉంటుంది బ్రో, ఇక్కడ ఉండదు. స్లిప్స్ పెట్టి రాసేది అంత ఉండదు. అలా అంత ఉంటే ఇంకేంటి, ఇంకా ఎంజాయ్ పండగ. ఫిల్టర్ ఏం కాదు, ఫిల్టర్ మార్చేది తెలీదు బ్రో నాకు. ఎలా మార్చేది ఏంటి అనేది తెలీదు నాకు. పెట్టేసే లైవ్ ఉంది, లైవ్ పెట్టేసి అంతే. ఫిల్టర్లు ఏం చేయలే. చూద్దాం, ట్రై చేద్దాం. ఫిల్టర్లు ఎలా ఎందుకులే బ్రో, మధ్యలో ఇవన్నీ. లోన్ లేకుండా ఓన్ మనీతో వర్క్ పర్మిట్, వీసా మీద, పార్ట్ టైం జాబ్ మీద ఎంత సేవ్ చేసుకోవచ్చన్న? ట్యాక్సెస్, ఎక్స్పెన్సెస్, కటింగ్ పోగా ఎంత సేవ్ చేసుకోవచ్చు అన్న? బ్రో మీకు మామూలుగా ఇప్పుడు కన్సల్టెన్సీలు కానీ మీరు ఏజెంట్స్ని కానీ పట్టుకుంటే మీకు దగ్గర 9 లక్షలు 10 లక్షలు గుంజేస్తారు బ్రో వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 1,50,000 అలా శాలరీ ఉంటుంది. మీరు దాంట్లో మీకు 40,000 దాకా మీకు ట్యాక్స్లే పడతాయి. మీకు మిగిలేది ఎంత, ₹1,00,000 ఎంత మిగులుతుంది. దాంట్లో కూడా మీకు మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి, రెంట్, ఫుడ్ మొత్తం అంతా. మీకు 70,000-80,000 తప్ప ఏదేం మిగలదు బ్రో. వర్క్ పర్మిట్ ఇలా వీళ్ళ ఏజెంట్స్ త్రూ లేదా కన్సల్టెన్సీ త్రూ వచ్చారంటే ఏం మిగలదు అన్న. మాస్టర్స్కి ఒక మంచి కోర్సు చెప్పండి అన్న. బ్రో మీరు ఒకవేళ బీటెక్లో ఏ కోర్స్ తీసుకుంటారో దాని మీదనే మీరు తీసుకోండి బ్రో, అప్పుడే మీకు యూజ్ ఉంటుంది. దాని రిలేటెడ్గానే తీసుకోండి. ఏం వాడట్లేదు బ్రో, ఏం వాడట్లేదు. చలికి ఏం వాడాలి బ్రో? ఇక్కడ చలి -25, -24 అటు ఉంది. ఏం వాడేది ఏముంది? వైన్ అలాంటి అలవాట్లేదు సిద్ధు, తెలుసు కదా నా గురించి నీకు. ఇంకా వేరే క్వశ్చన్లు ఆన్సర్లు వద్దు దానికి. ఇంటెన్షన్ నాట్ టు లీవ్ ద కంట్రీ మీన్స్ మాస్టర్స్ అయ్యాక ఇండియా రిటర్న్ అవ్వకుండా ఇక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని, లైక్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్. ఓహో, ఇంటర్వ్యూలో మీకు ఈ క్వశ్చన్ అడిగారు, మీరు ఇక్కడే సెటిల్ అవ్వాలా అని చెప్పేసి చెప్పారా? ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పాలంటే బ్రో, నేను ఇక్కడికి వచ్చి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వస్తున్నా, నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా పొందాలి. నేను ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోతా అన్నట్టు చెప్పాలి. నేను అక్కడే సెటిల్ అవుతా అని చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు బ్రో. అదే ఇలాంటి టిప్స్ అన్ని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు కన్సల్టెన్సీ నుంచి వచ్చాను, ఏజెన్సీ నుంచి వచ్చాను అని చెప్పారన్నా కూడా మీకు రిజెక్ట్ అయిపోద్ది. ఏదున్నా కూడా వాళ్ళతో ఏమేమి మాట్లాడాలి అవన్నీ ముందే తెలుసుకోవాలి అనమాట. అలా చెప్పకూడదు ఇక్కడే సెటిల్ అవుతాము అని చెప్పకూడదు. నాలెడ్జ్ గెయిన్ చేసుకొని 2 years ఉండి తర్వాత కోర్స్ అవ్వగానే వెళ్ళిపోతా, ఇండియాకి వెళ్ళిపోయి నేను ఇండియాలో జాబ్ చేసుకుంటా లేదా బిజినెస్ పెట్టుకుంటా ఈ టాలెంట్తో అని చెప్పుకోవాలి అంతే. అలా చెప్పకూడదు. పార్ట్ టైం జాబ్ వర్కింగ్ అవర్స్ ఎంత వీక్లీ? బ్రో వీక్లీ 40 hours ఉంటుంది బ్రో. 40 hours మాస్టర్స్కి అయితే, బ్యాచిలర్స్కి అయితే 20 hours ఉంటుంది. మీరు అది చేయాలి. అంత రూల్స్ ఏమి ఇక్కడ ఏం పట్టించుకోరు.
అది నిర్ణయం చేసుకోవచ్చు. అన్న నేను కూడా లాట్వియా రావాలి అనుకుంటే ఏ కన్సల్టెన్సీని నమ్మాలి అనిపించట్లేదు. డైరెక్ట్గా నీతో ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు బ్రో, చేయొచ్చు. నేను కూడా చేస్తాను, నాకు ఎలా చేయాలో కూడా తెలుసు. కానీ నేనుండే ఇప్పుడు పార్ట్ టైమ్స్, ఎగ్జామ్స్, కాలేజీ ఇవన్నీ నాకు బర్డెన్ అయిపోతున్నాయి. సో మీతో ప్రాసెస్ చేయాలి అంటే మీకోసం ఖచ్చితంగా 2-3 months స్పెండ్ చేయాలి మీతో మాట్లాడాలి, డాక్యుమెంట్స్ ఇవన్నీ కష్టమైపోతాయి. సో నేను నమ్మే కన్సల్టెన్సీని రెఫర్ చేస్తాను. మీరు ఒకసారి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేనైతే మీకు చెప్తాను. హాయ్ పృథ్వీ అన్న, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ February or March. కాలేజ్ చెప్పాను కదా బ్రో, కాలేజ్ డిపెండ్స్ అని చెప్పేసి. మ్యాక్సిమం మార్చ్లో స్టార్ట్ అవుతుంది బ్రో కాలేజ్. నేను బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కదా, ఇక్కడ కూడా నేను కంప్యూటర్ సైన్సే తీసుకున్నా మాస్టర్స్లో. సిద్ధు వీసా ఏ స్టేటస్తో రిజెక్ట్ చేశారంట, ఇంటర్వ్యూలో కాదు. అదే బ్రో, ఇప్పుడు వీసా డ్రాప్ చేసేటప్పుడు కూడా, సబ్మిషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు. సో దానికి మనం కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ వీసాకు కూడా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అది పర్టికులర్గా ఏముండదు. మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడే వాళ్ళే అడుగుతారు. అదే వీసా ఇంటర్వ్యూ. హాయ్ బ్రో, ఐఎమ్ షరీఫ్ ఫ్రమ్ కడప. హాయ్ బ్రో, హాయ్ షరీఫ్ గారు, హాయ్. కడపలో ఏ ఏరియా బ్రో మీది? బ్రో మాది కడపలో లింగంపల్లి బ్రో, మాది కడపాయపల్లి. మాది కడప దగ్గర నుంచి ఒక 10 kilometers ఉంటుంది. షావలి ఖాన్. ఫుల్ టైం వర్క్ చేసుకుంటే ఎంత ఎర్న్ చేసుకోవచ్చు బ్రో? ఫుల్ టైం చేసుకుంటే బ్రో దగ్గర ఒక రోజుకి ఒక 6,000 దాకా సంపాదించుకోవచ్చు బ్రో, ఇండియన్ రూపీస్లో. నువ్వు వైజాగ్లో చెప్తున్న కన్సల్టెన్సీ మా బాబాయ్ది అన్న. మంచిది బ్రో, హోప్ ఓవర్సీస్ మంచిది. అయితే మీ బాబాయ్ది అయితే ఇంకా నీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది, వెళ్ళిపో. సురేష్ సారే మంచిది. ఆయనే నాకు చేశాడు, చాలా హెల్ప్ చేశాడు ఆయన. హవర్ యూ అన్న, హవర్ యూ రాజేష్? డైరెక్టర్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అవ్వాలనిపిస్తుంది, కానీ మనం అన్నీ అవ్వలేం కదా సిద్ధు. డైరెక్టర్ అవుతా కదా, ఏమైందని అడుగుతున్నావు. ఒక్కొక్క అంటే 10th class వరకు ఒకటి ఉండేది, ఇంటర్మీడియట్కి ఒకటి ఉండేది, బీటెక్లో ఒకటి ఉండేది, అట్టా మారుతా వస్తున్నాయి. ఇప్పుడు మాస్టర్స్కి వచ్చిన తర్వాత ఇంకొకటి ఉంది. అది మొత్తం ముందుగానే చెప్పకూడదు, ముందుగానే చెప్తే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అయిన తర్వాత చెప్తా. ఈ వెబ్సైట్లో ఉండేటి ఎన్ని 40 hours అలా ఉంటాయి అన్న, అంటే రూల్స్ ప్రకారము. ఈ మాస్టర్స్ అన్లిమిటెడ్ అవర్స్ వేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్న. కిషోర్, హాయ్ కిషోర్. కుష్లోత్, హాయ్ అన్న. హలో, వెరిఫికేషన్ కంప్లీట్ 1 month అయింది, ఏఐసి రాలేదు. వస్తాయి బ్రో, వస్తాయి. ఏఐసి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, వస్తాయి. మీ కాలేజ్ వాళ్ళకు కాల్ చేసి వాళ్ళు అడిగి, నువ్వు నిజంగా చదివావు అదే కాలేజీలో అని చెప్పేసి అడిగి కనుక్కోవాలి కదా వాళ్ళు. అన్నీ అవుతాయి, నిదానంగా అవుతాయి. అంటే ఒక్కొక్కసారి అంతే బ్రో, అలా ఉంటుంది నా ముఖం, అంతే బ్రో. లాట్వియాలో నువ్వు ఎక్కడున్నా? లాట్వియాలో నేను రిగాలో ఉంటా బ్రో, రిగా సెంటర్లో ఉంటా బ్రో. నాకు మీ బాబాయ్ ఏం చేయలేదు బ్రో, చాలా హెల్ప్ చేశాడు ఆయన వల్లే ఇప్పుడు ఇంత ఇక్కడికి రాగలిగా. కన్సల్టెన్సీ సురేష్ సార్ అని ఉంటాడు, ఆయన మంచిగా హెల్ప్ చేస్తాడు పర్సనల్గా కూడా. అంటే ఇదే కాకుండా ఈ కన్సల్టెన్సీకి కాలేజీకి వెళ్తున్న ఆ టాపికే కాకుండా మనకు పర్సనల్గా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మనకు ఆయన హెల్ప్ చేస్తాడు. దానివల్ల నేను ఎవరికైనా రెఫర్ చేసేది ఈ కన్సల్టెన్సీ చేస్తా, ఎందుకంటే నాకు తెలిసింది జెన్యూన్ అనేది నాకు ఇదే, నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇదే చెప్తా. గీతు, హాయ్ గీతు.
బ్రో వర్క్ పర్మిట్ చేస్తారా మీరు? బ్రో ఇప్పుడు చేయట్లేదు బ్రో, నేను వర్క్ పర్మిట్ నేను చేయను. ఎందుకంటే చాలా మంది డబ్బులు పెట్టుకొని ముందు ఆల్రెడీ కన్సల్టెన్సీలు ఏజెంట్లు పెట్టుకొని నమ్ముకొని పోగొట్టుకున్నారని చెప్పేసి నాకు ఆ స్టోరీలన్నీ వినడం వల్ల వీళ్ళు నాకేమన్నా మోసం చేస్తారో ఏమో అని చెప్పేసి నేను చేయట్లేదు. నేను ఒక వర్క్ అయితే చేస్తున్నా, ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నా. ఏ అయితే ఫ్రీగా ఉంటాయో, ఫ్రీగా ఎలా రావాలి మీరు, ₹1 ఎవరికి ఏజెంట్స్కి కానీ కన్సల్టెన్సీకి కానీ ఏం పే చేయకోకుండా మీకై మీరే ఓన్గా ఎలా రావాలి అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. ఇది వర్కౌట్ అయితే బాగుంటుంది బ్రో, నేను కూడా వర్కౌట్ అవ్వాలి అనుకుంటానా. మేము పీడిఎఫ్ పెడతాను, దాన్ని ఫాలో అయిపోండి. విత్ ఇన్ 15-20 డేస్లో మీకు పెట్టేస్తా. చేస్తా సిద్ధు, యాక్సెప్ట్ చేస్తా, మాట్లాడదాం. కాలేజీలో అంతా మంచిగా ఉంది బ్రో, కాలేజీ అంతా సూపర్. తిన్నా గీతు, నువ్వు తిన్నావా? ఎలా ఉన్నారు ఇంట్లో అక్క అందరు బాగున్నారా? హాయ్ అన్న, మీరు మీ జూనియర్, నేను మీ జూనియర్ ఇన్ ఆర్యూసీఏ. హాయ్ బ్రో. హాయ్ మంచిది బ్రో. అందరు బాగున్నారు, నువ్వు ఎట్లా ఉన్నావు? నేను బాగున్నా గీతో, నేను బాగున్నా. లాటియా వర్తా నా స్టడీస్కి? లాటియా వర్తా అంటే మీ సిచ్యువేషన్ నాకు తెలీదు బ్రో. నా పరంగా అయితే వర్త్ బ్రో, నా పరంగా అయితే వర్త్. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాను కాబట్టి నా పరంగా అయితే వర్త్. మీ సిచ్యువేషన్ నాకు తెలీదు. స్టూడెంట్ పరంగా, స్టడీస్ పరంగా అయితే రండి బ్రో, రండి. ఇక్కడ మంచిగా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, బాగా ఉంటుంది అన్న. ఫుల్ టైం చేసుకుంటూ కాలేజ్ మేనేజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు బ్రో, ఫుల్ టైం చేసుకోవచ్చు, కాలేజ్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కాలేజీలలో మ్యాక్సిమం ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి మాస్టర్స్ స్టూడెంట్స్కి, కాబట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఫుల్ టైం అంటే 8 అవర్సే కదా బ్రో, చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసుకొని ఈవినింగ్ క్లాసెస్కి వెళ్తే అయిపోతుంది. గణేష్, హాయ్ గణేష్, ఎలా ఉన్నావు గణేష్? నేను బాగున్నా బ్రో. వాట్సాప్ నెంబర్ అందరికి ఇవ్వడం కష్టం బ్రో, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్లో, మెసేజ్లకి రిప్లై ఇవ్వగానే వాళ్ళకు నాకు కాల్ చేసేదానికి యాక్సెస్ ఉంటుంది. సో నాకు మీకు టైం డిఫరెన్స్ ఉంటుంది. ఆ టైం డిఫరెన్స్లో మీరు చూసుకోకుండా నాకు కాల్ చేస్తారు, నేను అప్పుడే నిద్రపోయి ఉంటా. సో నాకు చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది బ్రో. సో దానివల్ల నేను అందరికీ నెంబర్ ఇవ్వట్లేదు. మ్యాక్సిమం మీరు మెసేజ్ పెడితే నేను విత్ ఇన్ 1 or 2 డేస్లో మీకు కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను. అర్జెంట్ అయితే మీరు పదే ఒక 10 మెసేజ్లు వరుసగా పెట్టేయండి, నేను రిప్లై ఇస్తాను. మహి, హాయ్ మామ, ఎలా ఉన్నా? హాయ్ మహి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. లాట్వియాకి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది బ్రో వర్క్ వీసా మీద? బ్రో నియర్లీ 9 lakhs 10 lakhs పైన. అది మీ శాలరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు కన్సల్ట్ అయ్యే కన్సల్టెన్సీ నుంచి లేదంటే ఏజెంట్స్ నుంచి వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పలేము. శాలరీస్ని బట్టి ఉంటుంది బ్రో, ఇంత అని చెప్పలేము మనము. హాయ్ రమురారి, ఎలా ఉన్నావు? హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ రాజ్ కార్తిక్, థ్యాంక్ యూ. నేను అదే నమ్ముతానా, చూద్దాం ఎంతవరకు వస్తుందో ఏమో. కాల్ చేస్తా, తర్వాత మాట్లాడదాం. నేను అదే హార్డ్ వర్క్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో ఉండి అసలు ఏమి పట్టించుకోకుండా కెరీర్ గురించి ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నా. సో మంచిగా జరగాలని నేను కూడా దేవుడిని కోరుకుంటున్నా. ఏదైనా మంచి హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఉంటే చెప్పండి అన్న, నేను వేర్ హౌస్ వర్క్కి రావాలని అందుకోసం. ఓకే, ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా మంచిగా ఉండే కన్సల్టెన్సీ నేను చెప్తాను, మీరు వెళ్ళండి. లేదా ప్రాసెస్ కూడా నేను దీని మీద చేస్తున్నా, వస్తుంది నిదానంగా వస్తుంది, అన్నీ సర్దుకుంటాయి టైం టు టైం.
మంత్కి ఎంత ఖర్చు అవుతుంది బ్రో? మంత్కి మీరు ఖర్చు పెట్టేంత బ్రో. మీకు ఇప్పుడు నాకైతే మ్యాక్సిమం 40 బిలోనే అవుతుంది బ్రో. 40 బిలో అవుతుంది. రెంట్కి, ఫుడ్కి, మొత్తం యూటిలిటీస్ మొత్తం అంతా, ట్రావెలింగ్ మొత్తం అంతా కలిపి 30,000లో అయిపోతుంది. ఇక్కడ ఎలా ఉంటాయంటే స్టూడియో రూమ్లు, అలాగే మీకు అపార్ట్మెంట్లు, అలాగే హాస్టళ్ళు, డార్మెటరీస్ ఇలాగ ఉంటాయి అన్నమాట. మీరు ఎంత తక్కువలో తీసుకుంటే అంత బాగుంటుంది. తీసుకుంటే మీరు ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి, సేవింగ్స్ కూడా పెరగచ్చు. సిద్ధవటం దగ్గర లింగంపల్లి, అదే బ్రో, అదే మాది. ఆ ఊరే బ్రో మాది. ఏంటి బ్రో మీరు నన్ను అడుగుతున్నారు బ్రో? మీకు తెలియనట్టు ఉంటాయా బ్రో పార్ట్ టైం జాబ్స్? అలాగే ఏమైనా నా వర్క్ అయితే బ్రో నాకు అన్నీ ఈజీగా దొరికాయి బ్రో. నేను ఎలాగంటే ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి నేను సెర్చ్ చేసుకొని వెబ్సైట్లో కానీ లేదంటే నాకు తెలిసిన నెట్వర్క్లో నేను అడిగి కనుక్కొని వెళ్ళా. నాకైతే ఈజీగా అయిపోయింది బ్రో. జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మంచి కష్టపడితే లైఫ్ ఉంటుంది బ్రో ఈడైతే. నేను అదైతే చెప్పగలుగుతా. నా అబ్రాడ్లో సెటిల్ అయ్యి ఉంటాను కదా అన్న. 5 years ప్లస్ వాళ్ళకి మనకి పిఆర్ లెటర్ కానీ డిపెండెంట్ మీద వీసా రావచ్చా అన్న? ఎలా ఎవరైనా స్పాన్సర్ చేస్తే బ్రో? ఇప్పుడు 5 years ఉంటారు, వచ్చిన తర్వాత వాళ్ళకి పిఆర్ వస్తుంది, లేదా వర్క్ పర్మిట్ మీద వాళ్ళు ఉంటే డిపెండెంట్గా వాళ్ళు రావచ్చు, వాళ్ళని పిలుచుకొని రావచ్చు, ఆప్షన్ ఉంది. కానీ స్టూడెంట్స్ పైన, అంటే స్టూడెంట్స్ ఉండే వాళ్ళకు డిపెండెంట్గా వచ్చేదానికి అవ్వదు, తెప్పించుకునేదానికి అవ్వదు. ఇప్పుడు నేను స్టూడెంట్, నేను మా పేరెంట్స్ని డిపెండెంట్గా కానీ లేదంటే మా రిలేటివ్స్ని డిపెండెంట్గా కానీ నేను పిలుచుకునేదానికి అవ్వదు. ఒకవేళ నేను ఇక్కడ 5 years ఉండి నాకు పిఆర్ కానీ లేదా జాబ్ కానీ ఏదన్నా మంచిగా ఫుల్ టైం జాబ్ వస్తే నేను డిపెండెంట్ పిలుచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ ప్లాన్ చేస్తున్నా, మీ రూమ్లో వేకెన్సీ ఉందా? మా రూమ్లో వేకెన్సీ లేదు బ్రో. అప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ వచ్చినప్పుడు మా రూమ్లో వేకెన్సీ ఉంటే నేను మీకు చెప్తాను. మీరు నాకు మెసేజ్ చేయండి, టచ్లో ఉండండి అన్న. లాట్వియాలో చికెన్ బిర్యానీ బాగుంటుందా? అస్సలు బాగుండదు బ్రో. చికెన్ బిర్యానీ బాగుండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ వస్తూ ఉంటుంది, సేమ్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా. అవును బ్రో, సిద్ధవటం దగ్గర లింగంపల్లి, కమ్మపాలెం, అది సిద్ధవటం అటు సైడ్ బ్రో. మాది ఈ పక్క మాచుపల్లి టక్కువలు ఉంటుంది కదా, అటు సైడ్ మాది. అవునవును, ఎన్ని తెలుసు బ్రో, అన్నీ తెలుసు బ్రో. నేను చెప్పా బ్రో, నేను చాలాసార్లు చెప్పా, వీడియోలు చేసా, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి చెప్పా. పార్ట్ టైమ్స్ ఉన్నాయి, కానీ ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీకు తెలియట్లేదు. నేను అన్ని వీడియోలు చేసి పెడతాను అని చెప్పేసి చెప్పాను. పార్ట్ టైమ్స్ ఉన్నాయి, కానీ చాలా మంది రూమ్లోనే కూర్చొని పార్ట్ టైమ్స్ కావాలంటే వేరే వాళ్ళని అడుగుతా అంటే ఎవరికి చెప్పరు. ఇప్పుడు మన వాళ్ళు ఎలా అయిపోయారంటే, ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా దానికి ఖర్చు అవుతా ఉంది, మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రెఫర్ చేయడంలే, తెలిసిన దాంట్లో ఉంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు చెప్పడంలే ఇన్ఫర్మేషన్ అనేది. సో వీళ్ళ మీద డిపెండ్ కాకుండా ఒక్కనివే వచ్చాం కదా ఇక్కడికి. ఒక్కడి ఏది ఉన్నా, టెన్షన్లు ఉన్నా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మనమే ఫేస్ చేసుకోవాలి ఏదైనా కూడా. వీళ్ళని అడిగి తెలుసుకొని, ఒకరు చెప్తారు, ఒకరు చెప్పరు, మనమే తెలుసుకొని మనం వెళ్ళిపోవాలి బ్రో, అంతే. చాలా మంది అంటారు, అరే ఎందుకు వచ్చావు ఈ కంట్రీకి, ఏముందని వచ్చావు ఏంటి అనేది. అసలు ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఏమీ లేనోనికి ఇది చాలా మంచి కంట్రీ బ్రో. నా వరకు అయితే నాకైతే చాలా యూజ్ అయింది, హెల్ప్ అవుతుంది ఇప్పటికి. ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటే బాగుంటుంది నాకు కూడా. వైబ్ ఎలా ఉంది బ్రో అక్కడ? లోకల్ పీపుల్ పొలైట్లీగా ఉంటారా?
అది నా వరకైతే ఇంతవరకు 1-2 వచ్చాయి బ్రో, అంతేగాని నేను ఫేస్ చేసింది మొత్తం అంతా బాగా రెస్పెక్ట్గా పొలైట్గానే ఉంటారు మొత్తం అంతా. మనము ఒక్కొక్కసారి పార్ట్ టైం చేసుకొని వచ్చేటప్పుడు 3 అవుతుంది, ఒక్కొక్కసారి 4 అవుతుంది, ఒక్కొక్కసారి 2 అవుతుంది. కాబట్టి ఆ టైంలో అందరు డ్రింక్ చేసి ఉంటారు. సో మనం అదే రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది, అంతేగాని మిగతా టైంలో అంతా నార్మలే బ్రో. కాలేజ్ ఫీజు ఎంత బ్రో? కాలేజ్ ఫీజు నాది 4,50,000 బ్రో, ఇంక్లూడింగ్ డిపాజిట్తో అయితే 5 lakhs నాకు. అకీద్, హాయ్ అకీద్. ఎస్, కరెక్ట్ చెప్పావు. మంచిగా కష్టపడాలి అండ్ మెయిన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి, అది చెప్పు బ్రో. లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు ఎలా ఉంటుంది అంటే లైఫ్ నీళ్ళు తాగినంత ఈజీ అయిపోతుంది బ్రో, చాలా ఈజీ అయిపోతుంది. లాంగ్వేజ్ వచ్చింది అంటే మంచిగా సంపాదించుకోవచ్చు, బాగుండొచ్చు. అలా ఒకవేళ లాంగ్వేజ్ రాలేదు అంటే మనము ఎలా ఈ కబాబ్ షాపులలో, రెస్టారెంట్లో, డిష్ వాషింగ్లా, లేదంటే డెలివరీ జాబ్స్ ఇలాంటివి చేసుకోవాలి, ఆ వేర్ హౌస్ జాబ్లు అలాగా. అదే లాంగ్వేజ్ వచ్చిందనుకో మనం ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు, మనం బాగా ఎర్నింగ్స్ అనేది బాగుంటాయి బ్రో. మనం ఒకసారి మాట్లాడదాం బ్రో, మనం మాట్లాడలేదు, నేను మీతో టచ్లో లేను. ఒకసారి మాట్లాడదాం, మెసేజ్ చేస్తాను పర్సనల్గా మీకు. హాయ్ హాయ్ అందరికీ హాయ్. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఇక్కడ? లాట్వియన్స్ కానీ రష్యన్స్ కానీ ఇంగ్లీష్ మ్యాక్సిమము మాట్లాడరు బ్రో, వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. మన వాళ్ళు, మన ఇండియన్ వాళ్ళే మాట్లాడతారు, అది కూడా చాలా తక్కువ. వాళ్ళు ఒకవేళ వాళ్ళ లాంగ్వేజ్ను మాట్లాడుకుంటా అంటారు వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కనపచ్చినప్పుడు మనం తెలుగులోనే ఎలా మాట్లాడతామో, ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చే సరిపోద్ది బ్రో. నాకు తెలిసి ఒక 100%లో ఒక 30% ఇంగ్లీష్ మాట్లాడతారు బ్రో, అంతే. వరుణ్ చౌదరి, హాయ్ బ్రో. కోర్స్ అసైన్మెంట్ ఆర్ ఎగ్జామ్స్ ఉంటాయి బ్రో, అసైన్మెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా చెప్పాను కదా ఆల్రెడీ మీకు. అది కూడా ఏంటంటే మీకు ప్రొఫెషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 2 అంటే అసైన్మెంట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా పెడతారు, కొందరు ఓన్లీ అసైన్మెంట్స్ మాత్రమే ఇస్తారు, అది అలా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నెక్స్ట్ ఇంటేక్కి రావాలి అనుకునే వాళ్ళకు ఇంకా ఇప్పుడుండే రూల్స్ కంటే ఇంకా రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే యూకేలో, యుఎస్లో ఉండే వాళ్ళు అక్కడి నుంచి అక్కడ అయిపోయి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలా వరకు స్ట్రిక్ట్ చేస్తారు. ఇంతవరకు ఈ ఇంటేక్ వరకు ఎలా జరిగిందంటే లాంగ్వేజ్లు ఇవన్నీ ఏమి ఉండదు, అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇలాగ ఉంటాయి కదా, డ్యూలింగో ఇలాగా, ఇలాంటి ఆ కంట్రీస్కి ఉండేవి అనమాట. యూకే, యుఎస్ఏ దాంట్లోకి ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ కూడా స్ట్రిక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే నెక్స్ట్ ఇంటెక్లో కూడా ఇలాంటి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముందైతే దీనికి ఏం అవసరం లే, ఒక్కటి కాలేజ్ నుంచి ఎంఓఐ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అదొక్కటి తీసుకొని వస్తే సరిపోద్ది. ఇప్పుడు మేబీ పెంచచ్చు, నా ఏమంటారు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చాలా మంది ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ కంట్రీస్కి, కాబట్టి రూల్స్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అన్ని దాంట్లోకి ప్రిపేర్ అవ్వాలి ఎవరైతే రావాలనుకుంటున్నారో. లాట్వియాకి రావడానికి ఏం ఎగ్జామ్స్ రాయాలి చెప్పాను కదా బ్రో, ఇప్పుడు వరకు అయితే ఏం లేవు, ఇవన్నీ అవసరం లేదు, ఎంఓఏ ఒకటి ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ రావాలనుకునే వాళ్ళకి మాత్రము ఇవన్నీ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. 100% కాదు, 90% అయితే నేను చెప్పగలుగుతా పెడతారు అని చెప్పేసి. ఎందుకంటే అందరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా రూల్స్ చేంజ్ చేస్తారు. ఆల్రెడీ మ్యాక్సిమం నేను వచ్చిన 1 yearకి మ్యాక్సిమం చేంజెస్ చూసా అనమాట. వర్క్ వీసా మీద యూరోప్, గ్రీస్కి ఎలా ఉంటుంది బ్రో? దాని గ్రీస్ అనేది మనకు తెలీదు బ్రో, దాని గురించి తెలీదు. ఒకవేళ తెలుసుకొని చెప్తాను.
నేను దీనిపైన వర్క్ చేస్తున్నా బ్రో. వర్క్ పర్మిట్ మీద చాలా ఒక వీడియో చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే అందరూ వర్క్ వీసా అని చెప్పి అంటున్నారు. వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ముందు స్కామ్ అయినటన్నీ నాకు చెప్తున్నారు అనమాట. 12 లక్షలు 15 లక్షలు, ఒకరిని నమ్మి 15 లక్షలు ఆన్ ది స్పాట్ ఎలా ఇస్తారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరినైనా ఎలా కన్సల్టెన్సీని నేను ఒక టాపిక్ గురించి మాట్లాడతా వినండి. ఒక కన్సల్టెన్సీని మనం ఎలా నమ్మాలి అంటే, వాళ్ళు ముందు చెప్పేస్తారనమాట మనకు, మేము ఈ జాబ్ ప్రొవైడ్ చేస్తాము, మాకు ఇంత పే చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ ఇనీషియల్ అమౌంట్ ఇంత ఉంటుంది, తర్వాత మీకు వీసా వచ్చిన తర్వాత లేదా ఇన్విటేషన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఇంత పే చేయాలి అని చెప్పేసి అంటారు. తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, మీకు ఒకవేళ వీసా రాకపోతే, ఇన్విటేషన్ లెటర్ రాకపోతే మీ 100% అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామంటారు. కానీ అదంతా ఫేక్. ఎందుకంటే ఇక్కడ కన్సల్టెన్సీలు ఎలా ఉంటాయి, ఇప్పుడు నేనే ఒకవేళ కన్సల్టెన్సీ అనుకో, నేను ఒకవేళ ప్రాసెస్ చేయాలి అంటే నేను ప్రాసెస్ చేస్తా, మీ దగ్గర డబ్బులు తీసుకొని ఒక 1 lakh తీసుకొని నేను ఇక్కడ ఉండే లాయర్స్కి, డాక్యుమెంట్స్ చేసే వాళ్ళకి, ఈ ప్రాసెస్ చేసే వాళ్ళకి అందరికీ కొంచెం ఇస్తా. ఇచ్చిన తర్వాత మీకు వీసా ఇన్విటేషన్ లెటర్ వస్తుంది, మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయకోకుండా వీసా రిజెక్ట్ అయిపోతే నేను వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ వాళ్ళు నాకు మళ్ళీ ఇవ్వరు కదా. వీళ్ళు ఇవ్వని అమౌంట్ నేను నా ఓన్ అమౌంట్ అనేది నా అమౌంట్ అనేది మీకు ఇవ్వను కదా. ఏదైనా కూడా నాకు లాభం ఉంటేనే నేను అది చేస్తా. లాభం లేకోకుండా ఊరికే ఖర్చు పెట్టుకొని ఒక 2 months 3 months మీకు ప్రాసెస్ చేసేసి నేను నా డబ్బులు పోగొట్టుకోలేను కదా. ఎవ్వరు రీఫండ్ ఇవ్వరు, వాళ్ళకు ఫీజు అనమాట. అదే వాళ్ళకి ఫీజు ఇచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసేసారు. తర్వాత మళ్ళీ మీకు చేయాలి అంటే, మీకు రీపే చేయాలంటే చేయలేరు వాళ్ళు. అలాగా 100% రీఫండ్ ఇస్తామంటే వాళ్ళని నమ్మద్దండి. ఒకవేళ స్టడీస్ గురించి వచ్చే వాళ్ళు ఒకవేళ చెప్తే అది నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏమవుతుంది అంటే, కాలేజ్ నుంచి వాళ్ళకు అడ్మిషన్ చేసిన దానికి అమౌంట్ వస్తుంది, నీకు అడ్మిషన్ చేసిన దానికి నువ్వు వాళ్ళకి అమౌంట్ ఇస్తావు కాబట్టి వాళ్ళకు 2 సైడ్ నుంచి అమౌంట్లు వస్తుంది కాబట్టి, వాళ్ళకి శాలరీ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ 99% ఇవ్వరు, ఎక్కడో 1% వాళ్ళు రీఫండ్ ఇస్తారు. ఇలాంటి నమ్మి లక్షలు పెట్టుకొని మీరు మోసపోయారు అంటే దాన్ని రికవర్ చేయడానికి, రీపే చేయడానికి మన జీవితకాలం పడుతుంది బ్రో. మీరు ఒకసారి చూసుకోండి. వర్క్ వీసాలు అని చెప్పేసి, శాలరీలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అంటే మొత్తానికి బిస్కెట్ అయిపోతారు. అది చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ అన్న, పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నా. థ్యాంక్ యూ బ్రో. దానికోసమే బ్రో ఈ లైవ్ అంతా, అందరికి బాగా చెప్పాలని. లాట్వియాలో గర్ల్స్ పాపులేషన్ ఎక్కువ కదా, అక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బ్రో. అదంతా పాపులేషన్ ఎక్కువే, గర్ల్స్ పాపులేషన్. కానీ ఈ న్యూస్లలో, ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చెప్పేదంతా ఫేక్ బ్రో. ఇక్కడ ఎలా అంటే ఈ లాట్వియాలో వాళ్ళు అసలు చూడరు మన వాళ్ళని. ఎందుకంటే మనము వోల్ట్ బ్యాగులు అంటే డెలివరీలు అలా వేసుకొని మన అవతారం చూస్తేనే వాళ్ళు రారు. మనం డబ్బులు, ఇది టాపిక్ వద్దు, బాగుండదు. ఇదంతా ఫేక్ బ్రో. మీరు చూసేది న్యూస్లో అంతా ఫేక్, అంతేముండదు. ఇక్కడ లీగల్గానే ఉంటుంది కానీ మరీ ఇంత ఉండదు, వాళ్ళు చూపించేంత ఉండదు. ఓన్లీ అసైన్మెంట్స్ ఉన్న కోర్సెస్ ఉంటాయి బ్రో. ఓన్లీ అసైన్మెంట్స్ ఉండే కోర్సెస్ ఉండవు బ్రో. మనము ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక కోర్స్ తీసుకుంటే దాంట్లో ఒక సబ్జెక్టులు ఉంటాయి కదా, 10 సబ్జెక్టులు ఉంటే 10లో ఒక 2 ప్రొఫెసర్లు ఎగ్జామ్స్ లేకోకుండా ఓన్లీ అసైన్మెంట్స్ ఇచ్చేసి పాస్ చేసేస్తారు. అలా ఉంటుంది. 8 మంది ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే అసైన్మెంట్స్ ఉంటాయి. అది. హాయ్ రవి, హాయ్, ఎలా ఉన్నావు? ఛాన్స్ ఉందా బ్రో? ఛాన్స్ ఉందా దేనికి బ్రో? దేనికి బ్రో ఛాన్స్ చెప్పండి ఒకసారి. హాయ్ జమాన్, హాయ్ లాట్వియన్ లాగర్, థ్యాంక్ యూ. హాయ్. ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంతవరకు అవుతుంది
బ్రో ఎడ్యుకేషన్ కాస్ట్ నియర్లీ 8 lakhs వరకు అవుతుంది బ్రో దగ్గర దగ్గర. ఫస్ట్ ఇయర్ పేమెంట్ అది, మళ్ళీ తర్వాత సెకండ్ ఇయర్ వచ్చి మీరు ఇక్కడికి వచ్చి సెకండ్ ఇయర్కి సంపాదించుకొని పే చేసుకోవాలి. థ్యాంక్ యూ అన్న పృథ్వీ అన్న, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు మంచిగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ యూ. ఆఫ్టర్ కోర్స్ పిఆర్ ఎలా తెచ్చుకోవాలి బ్రో? బ్రో ఇప్పుడు మీరు వర్క్ వీసా పైన వస్తే మీకు 5 years ఉంటే మీకు ఎలిజిబుల్ బ్రో. మీరు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీకు ఒక లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారు. ఆ లాంగ్వేజ్ టెస్ట్లో మీకు ఇప్పుడు లెవెల్స్ ఉన్నాయి. మీరు మ్యాక్సిమం లెవెల్ రీచ్ అయ్యారు అంటే మీకు వాళ్ళు పిఆర్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ మీకు లాంగ్వేజ్ రాకపోతే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. అది వచ్చేంత వరకు చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీరు స్టూడెంట్ వీసా పైన వచ్చి ఉంటే మీకు 2 years కోర్స్ అయితే మీకు 1 year క్యాల్కులేట్ అవుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ఇయర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే అదే బ్యాచిలర్స్ కానీ లేదా స్టూడెంట్ పైన రావాలి అంటే మీరు ఒక 2 years ఉంటే 1 year క్యాల్కులేట్ అవుతుంది. సో అలాగే మీరు ఇక్కడ ఎంత ఉండాలి, ఒక 7-8 years ఉంటే మీరు స్టూడెంట్గా ఒక మాస్టర్స్ బ్యాచిలర్స్ చేసుకున్నారంటే ఈజీగా మీరు పిఆర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అప్పుడు 7-8 years ఉన్నట్టు మీరు ఇక్కడ అప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అవుతుంది. గివ్ మీ యువర్ వాట్సాప్ నెంబర్ బ్రో. పర్సనల్గా నేను చేస్తాను బ్రో, మీకు కాల్ చేస్తాను, మాట్లాడదాము. నాకు ఇవ్వడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు బ్రో. కాకపోతే ఏంది అంటే మీరు ఏ టైం అంటే ఆ టైం కాల్ చేస్తారు, నేను ఆ టైంకి నిద్రపోతా ఉంటా, వర్క్లో ఉంటా. ఇప్పుడు నేను వర్క్లో ఉన్నప్పుడు మీరు చేశారు అంటే నాకు వాడు మంత్లీ పేమెంట్ కాదు, నాకు హవర్లీ పేమెంట్ ఇస్తాడు. హవర్లీ పేమెంట్ ఇచ్చినప్పుడు నేనేం చేయాలి, అక్కడ వర్క్ మాత్రమే చేయాలి. నాకు హవర్లీ పేమెంట్ 300, 400, 500 అటు ఇస్తే ఆ హవర్ మీతో కనీసం మాట్లాడడానికి ఒక 20 minutes అయినా పడుతుంది. ఆ 20 minutes నేను ఖాళీగా ఉంటే ఫ్రీగా ఎవరు చేస్తారు బ్రో? లేదా అన్ని గంటలు వర్క్ చేసుకొని అసైన్మెంట్ చేసుకొని కాలేజీకి వెళ్ళి నేను పడుకున్నప్పుడు ఒకవేళ మీరు కాల్ చేశారు అంటే నిద్ర రాదు. సో నాకు ఇబ్బంది అవుతుంది నెంబర్లు ఇవ్వడం వల్ల. ఇలాగా రెస్పాన్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి రెస్పాన్స్ ఇస్తే తర్వాత వాళ్ళకు నాకు ఈజీగా కాంటాక్ట్ అయ్యేదానికి యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేస్తున్నారు. సో దానివల్ల నేను ఎవరికి నెంబర్లు కానీ ఎవరికి యాక్సెప్ట్ చేయడానికి నేను నోటిఫికేషన్లు ఆఫ్ చేసుకున్నా. కానీ ఒక్కొక్కసారి నేను ఆన్లైన్లో ఉండేప్పుడు వస్తాయి. అది విషయం, దానివల్ల ఇవ్వట్లేదు. పర్సనల్గా నేను మెసేజ్ చేయండి, ఒక 10 మెసేజ్లు పెట్టండి. 11వ మెసేజ్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మాట్లాడదాం. ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడిగేయండి. లీగల్గా అయితే నేను ఇప్పుడే ఆన్సర్లు చెప్పేస్తా, లేదంటే ఇల్లీగల్ అయితే నేను పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తాను. హై లిథువేనియా వర్క్ పై కంట్రీకి ఇండియాలో స్లాట్స్ ఉన్నాయా బ్రో? అది నాకు తెలీదు బ్రో, నాకు దాని గురించి తెలీదు. స్లాట్స్ ఉన్నాయి, అది ఎలాగంటే కన్సల్టెన్సీ వాళ్ళకి, ఏజెంట్స్ వాళ్ళకే తెలుస్తాయి. మ్యాక్సిమం ఇక్కడ ఉండే వాళ్ళు ఎలాగంటే చూపిస్తాయి స్లాట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూపిస్తూ ఉంటాయి. కానీ అది మనం రెడీగా ఉన్నా కూడా మనకు కనపరావు. వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు, మీరు పలానా టైంకి వెళ్ళండి, అక్కడ స్లాట్స్ ఉన్నాయా అది ఇది అని చెప్పేస్తారు. అది మనకు అంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలీదు బ్రో, కన్సల్టెన్సీ వాళ్ళకే తెలుస్తుంది. అన్న చెప్పావు కదా, అబ్రాడ్లో సెటిల్ అయ్యే ఉన్న వాళ్ళకి మనం స్పాన్సర్ చేస్తే అక్కడికి వెళ్ళి నేను కూడా పిఆర్కి అప్లై చేయొచ్చా అన్న? ఓకే అయ్యాక నేను ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అన్న? చేసుకోవచ్చు బ్రో, చేసుకోవచ్చు. నీకు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ పిఆర్లో ఉండి లేదా జాబ్లో ఉండే వాళ్ళు నీకు ఏదన్నా డిపెండెంట్గా రమ్మన్నా కూడా మీరు వెళ్తే మీరు కూడా అక్కడ జాబ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, పిఆర్కి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఎలిజిబిలిటీలు ఉంటాయి అన్నమాట. దాన్ని రీచ్ అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. పార్ట్ టైం ఇవన్నీ చేసుకోవచ్చు, ఫుల్ టైం ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. వాట్ అబౌట్ పార్ట్ టైం జాబ్స్ అండ్ ఆల్ బ్రో?
పార్ట్ టైం జాబ్స్ అన్నీ దొరుకుతాయి బ్రో, అన్నీ ఉంటాయి. ప్రాపర్గా మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి అంటే కొన్ని ఉంటాయి ఇక్కడ వెబ్సైట్లు ఉంటాయి. సివి మార్కెట్ అని చెప్పేసి ఉంటుంది, ss.lv అని ఉంటుంది. ఇలా కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అన్నమాట. ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళారు అంటే ఈజీగా దొరుకుతాయి. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఇప్పుడు ss.lv అనేది ఉంటుంది, దాంట్లో జాబ్ వేకెన్సీస్ అని ఉంటాయి. ఆ జాబ్ వేకెన్సీస్కి మీరు వెళ్ళి ప్రతి కంపెనీకి ప్రతి దేనికైనా కూడా వాళ్ళ ఏమేం కావాలో అనేది మెన్షన్ చేసి ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు ఏం చేస్తారు, మీరు మెయిల్ చేసి వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు చూసుకోరు. వాళ్ళకి నెంబర్ ఆఫ్ మెయిల్స్ వస్తాయి, ఆ మెసేజ్లు అన్నీ వస్తాయి. వాళ్ళ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేయాలి. అంటే అది అలా చేయకూడదు, కానీ మీకు అర్జెంట్ ఉంది, వాళ్ళు కూడా కాల్స్ లిఫ్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఈ మెసేజ్లు అవాయిడ్ చేస్తారు కాబట్టి కాల్స్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్తారు. నేను కూడా అలానే చేస్తే నాకు అలానే ఒక జాబ్ అయితే వచ్చింది. కిచెన్ వర్క్లో అయితే అలానే వచ్చింది. నేను కూడా చాలా ఏమంటారు మెయిల్ చేసి వాళ్ళకి అన్నీ చేశా, కానీ వర్కౌట్ అవ్వలే. ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి డైరెక్ట్ నెంబర్లన్నీ తీసుకొని వాళ్ళకు లిస్ట్ వైజ్ కాల్ చేసి మాట్లాడడం. నేను ఇలా ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ వేకెన్సీ అని చెప్పేసి మాట్లాడితే ఒక 2-3 కనెక్ట్ అయ్యాయి. కొన్ని సర్టిఫికేట్ అడిగారు, అవి నేను సబ్మిట్ చేయలేకపోయా, ఎందుకంటే దానికి కొంచెం అమౌంట్ కట్టాలి. దానికి నేను చేయలేకపోయా. కొన్ని నన్ను తీసుకునేది జాబు నేను చేసుకున్న, మంచిగా పేమెంట్ బాగానే వచ్చింది అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు దాన్ని క్విట్ చేసేసా జాబ్ని. బ్రో అందరూ ఇలానే చెప్తారు బ్రో, డిస్టర్బ్ చేయను అంటారు. ఒక 10 మెసేజ్లు పెట్టిన తర్వాత నేను అప్పటికి రిప్లై ఇవ్వకపోతే తర్వాత కాల్ చేస్తున్నారు. నేను మీకు ఖచ్చితంగా మాట్లాడతా బ్రో, నేను మీతో ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఒక 10 మెసేజ్లు పెట్టండి, నేను చేస్తాను ఖచ్చితంగా. మౌలా, హాయ్ మౌలా, ఎలా ఉన్నావు? మీరు ఏ కన్సల్టెంట్ని సజెస్ట్ చేస్తారు బ్రో? వైజాగ్లో హోప్ ఓవర్సీస్ అని ఉంటుంది బ్రో, ది హోప్ ఓవర్సీస్ అని ఉంటుంది. నేను దాన్ని అయితే రెఫర్ చేస్తాను. స్టడీస్ పరంగా అయితే వాళ్ళు వర్క్ వీసాల పైన చేయరు, స్టడీస్ పరంగా అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు, మ్యాక్సిమం చేస్తారు. ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. యూరోప్ టు యూరోప్ మూవ్ అవ్వచ్చు బ్రో, అవ్వచ్చు బ్రో. కన్సల్టెన్సీ వాళ్ళు ఓన్లీ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి, ఓన్లీ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి అని అన్నారు, నిజమేనా? అది కాదు బ్రో, అది కాదు, అది తప్పు బ్రో. ఓన్లీ అసైన్మెంట్సే ఉంటాయి అంటే అది కాదు. అసైన్మెంట్స్ అది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాను బ్రో, 10 సార్లు చెప్పాను ఇదే వీడియోలో. అది నిజం కాదు, ఫేక్ అది బ్రో. వర్క్ వీసా పాసిబుల్ అవుతుందా బ్రో? పాసిబుల్ అవుతుంది, కాకపోతే దానికి ఖర్చు అవుతుంది బ్రో. నేనైతే అంత ఖర్చు మీతో పెట్టదలుచుకోలేదు. నేను కొన్ని ఫ్రీగా ఉండేటి నేను చూస్తున్నా, ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఏంటి అనేది నేను చూస్తున్నా. అది కూడా సక్సెస్ అయిందంటే నేను అన్నీ చెప్పేస్తా బ్రో ఫ్రీగా. డబ్బులు చాలామంది పోగొట్టుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళని నమ్మి స్కామ్లకు గురవుతున్నారు. సో అందుకోసం నేను ఈ స్టెప్ తీసుకున్నా. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏంటో. నేను ఏమున్నా జాబ్స్ ఏమేమి ఉన్నా ఒక్క నార్మల్ అంటే వర్త్ అయిన అమౌంట్ మాత్రమే ఇవ్వగలిగే జాబ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తా, వేరేటి ఏం చేయను. నాకు తెలుస్తుంది కదా ఏ జాబ్కి ఎంత పెట్టాలి ఏంటి అనేది ఇక్కడ. సో అది వర్త్ అనిపిస్తే నేను చేస్తా, లేదంటే చేయను బ్రో. కాకపోతే టచ్లో ఉంటా, అందరితో టచ్లో ఉంటా. ఏదో ఆపర్చునిటీ రాగానే అందరికీ షేర్ చేస్తా, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. బ్రో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ సెండ్ చేసా, లైవ్ ఫినిష్ అయ్యాక కాల్ చేస్తాను బ్రో. లైవ్ అయిపోయిన తర్వాత చేస్తాను. మీరు మాట్లాడేది ఇక్కడే మాట్లాడండి బ్రో, ఇక్కడే మెసేజ్ చేయండి. ఒకవేళ అది ఇల్లీగల్గా అనుకో నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే డౌట్ 10 మందికి వస్తుంది అనుకో, అప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. మీకు కూడా క్లియర్ అవుతుంది. అది మనం కాల్ చేసినప్పుడు మాట్లాడుకోకుండా ఉంటే సరిపోద్ది. అది ఒకసారి చెప్పండి. ఒకవేళ ఇల్లీగల్ అయితే నేను కాల్స్లోనే మాట్లాడతాం.
మ్యాక్సిమం నేను ఇల్లీగల్టీ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అలా చేశానంటే నేను కూడా రిస్క్లో పడిపోతా. మీకు హెల్ప్ చేయడానికి పోయి నేను రిస్క్లో పడ్డాను అంటే అది బాగుండదు. నేను బాగుండి నేను అంత బాగుంటే నేను ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి నేను రెడీ బ్రో. మీకు ఇల్లీగల్గా చేసి నేను ఇరుక్కున్నాను అంటే అది పాయింట్ లేదు అసలు. లాట్వియాలో ఏ యూనివర్సిటీ బెటర్? యూనివర్సిటీ అంటే మీకు మంచిగా చదివితే ఆర్టీయూకి వెళ్ళండి బ్రో. రిగా టెక్నికల్ యూనివర్సిటీ, లాట్వియన్ యూనివర్సిటీ అని ఉంటుంది. మంచిగా చదివితే దానికి వెళ్ళండి. లేదు నేను యావరేజ్ స్టూడెంట్ని అంటే టీఎస్ఐ, తురిబా లేదా రిసిబా ఇలాంటి కాలేజీకి రండి బ్రో. లేదు ఇంకా నేను బిలో యావరేజ్, నాకు అసలు నేను చదవను, నేను డబ్బులు సంపాదించుకోవాలా అనుకుంటే ఇస్మా కాలేజీకి కానీ లేదంటే ఈకా కాలేజీకి కానీ బంకు అగస్కోలా ఇలాంటి కాలేజీలకి రండి బ్రో. 1 అవర్కి ఎంతవరకు పే ఉంటుంది మ్యాక్సిమం అంటే 10 ఉంటుంది, 11 ఉంటుంది బ్రో ఒక్కొక్కరికి. అంటే ఫ్రెషర్కి అయితే దగ్గర దగ్గర 4-5 ఉంటుంది. మామూలు చిన్న చిన్న దాంట్లలో చేశారు అంటే స్టార్టింగ్ 3 బ్రో. ఎవరికైనా అవర్లీ పేమెంట్ 3 ఉంటుంది. నార్మల్ చిన్న చిన్నటి మంచి రెస్టారెంట్ మంచిగా అయితే పార్ట్ టైంలు మీకు మంచిగానే పేమెంట్ ఇస్తారు. లోన్ వచ్చిందా బ్రో నీకు? నాకు లోన్ రాలేదు బ్రో. నాకు ఆ కారణం ఈ కారణం అని చెప్పి అన్నీ రిజెక్ట్ చేస్తున్నారు. సో లోన్ రాలేదు. పేరెంట్స్ రిలేటివ్స్ హెల్ప్ వల్ల నేను అమౌంట్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. సో ఆల్మోస్ట్ కొంతవరకు అయితే నేను క్లియర్ చేసా ఈ అప్పులు తెచ్చుకునేటన్ని. ఇంకా విత్-ఇన్ 3-4 మంత్స్లో నేను మొత్తం అన్ని క్లియర్ చేస్తా అని నమ్మకం ఉంది. ఇలాగే కష్టపడితే చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏమో. కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే బ్రో. ఇంగ్లీష్ ఉంటే సరిపోద్ది. ఇంగ్లీషు బేసిక్ లాంగ్వేజ్. ఇంగ్లీషు బేసిక్గా వస్తే సరిపోద్ది. ఎక్కువ ఏం అవసరం లేదు. ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ బ్రో జానీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లైవ్ వీడియో జాయిన్ యాక్సెప్ట్ చేయండి బ్రో. లైవ్ వీడియో వద్దు బ్రో. లైవ్ వీడియో వద్దు. చెప్పండి ఏం పర్పస్ మీద జాయిన్ చేపియాలి లైవ్ వీడియో? నేను కూడా లాస్ అయ్యాను. అవును, చాలా మంది లాస్ అయ్యారండి. అందుకే నేను ఇలా వాళ్ళ స్టోరీలు విని నేను ముందుకు రావట్లే. నేనే రావట్లే. వాళ్ళు చాలా మంది పే చేస్తాము, మీరు ఏదైనా చెప్పండి, మీరు నాకు జెన్యున్గా అనిపిస్తున్నారు, నేను ప్రాసెస్ చేయించుకుంటా, మీకు కూడా ప్రాసెస్ తెలుసు కదా ఎలా చేయాలో అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ నేను ముందుకు రావట్లే. ఎందుకు అంటే ఇలాగ ఆల్రెడీ మోసపోయారు ఇంత అమౌంట్. మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. నేను పార్ట్ టైం చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ చేశాను అంటే మీరు నన్ను కన్సల్ట్ అయితే నేను వేరే వాళ్ళకి చెప్తా, ఏదో వీళ్ళు వచ్చారు, ఇలా డీటెయిల్స్ తీసుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తా. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ఎవరిని నమ్మేదానికి లేదు బ్రో. అంటే మొన్న నేను వీడియోలు చేసింది కూడా నా ఓనర్ కాబట్టి నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగా చేస్తారా 100% అని చెప్పేసి. ఆయన ఎంతమందిని తీసుకుంటాడు? నేను ఖచ్చితంగా మంచిగా ఉంటే ఖచ్చితంగా చెప్తాను, చేద్దాం. మంచిగా ఉంటే చేద్దాము. నేను కూడా ఇలాంటి ఇంత డబ్బులు అంటేనే నేను కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నా. ఎందుకంటే ఇంత అమౌంట్ మీతో పెట్టించాను అంటే మీకు అది వర్త్ అయి ఉండాలి, లేకుంటే మీరు నన్ను తిట్టుకుంటారు. నేనేంటంటే ఒక 10 కామెంట్లు మంచిగా వచ్చినా కూడా నేను దాన్ని పట్టించుకోను. ఒక చెడు కామెంట్ వచ్చిందంటే అరే నేను ఇంత చేస్తున్నా కదా, నేనేం జెన్యున్గానే ఉన్నా కదా, ఎందుకు ఈ కామెంట్ వచ్చింది అని చెప్పేసి నేను దాని గురించి ఆలోచిస్తా. అందుకు నేను ఎవరిని చెడు చేసుకోను, అలాగే నేను ఎవరికి ఇబ్బంది పెట్టను అనమాట. మంచిగా ఉండేటి జాబ్స్ వస్తాయి, ఉన్నాయి. ఎలా అప్లై చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేదంతా ప్లాన్ చేస్తున్నా. వస్తుంది, నిదానంగా వస్తుంది, అన్నీ వస్తాయి బ్రో. వెయిట్ చేయండి, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు ఏమొస్తాయో మనకు తెలీదు. వచ్చినప్పుడు వెంటనే చేసేయడమే, అది ఏ టైం అయినా కూడా. వీడియో షెంజన్ వీసా యూరోప్ ఉన్న వాళ్ళకి రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందన్న?
బ్రో యూరోప్ వీసా అంటేనే షెంజన్ వీసా బ్రో. యూరోప్లో మీరు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఆ వీసా నీకు షెంజన్ వీసానే ఉంటుంది. యూరోప్లో నువ్వు ఒక లాట్వియాకి వచ్చావు అనుకో, నీకు ఆ షెంజన్ వీసానే. నువ్వు ఎక్కడికైనా ఏ స్టేట్కైనా యూరోప్లో ఉండే కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, దానికి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎనీ ఐడియా అబౌట్ ద ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ బ్రో? నాకు అంటే ఫార్మా రిలేటెడ్ కోర్స్ అంటే బ్రో మీకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి బ్రో. ఇప్పుడు ఇక్కడ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళారు అంటే నార్మల్ బేసిక్ ఇంగ్లీష్ కొన్ని ఉంటాయి, ఇంగ్లీషు ఉండే జాబ్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం 99% ఇలాంటి జాబ్స్కి అంటే స్కిల్డ్ జాబ్స్కి లాంగ్వేజ్ ఖచ్చితంగా అవసరం. బ్రో మీరు టోటల్ కాస్ట్ ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? బ్రో నాది వచ్చి దగ్గర నేను నాతో పెట్టుకుంటే మీకు అవ్వదు బ్రో. నాకు పర్సనల్గా చాలా ఉన్నాయి, నాతో పెట్టుకుంటే అవ్వదు. నార్మల్ కాస్ట్ వచ్చేసి నాకైనా ఎవరికైనా కూడా 8 lakhsలో అయిపోతుంది బ్రో, ఎవరికైనా కూడా. మెగా నవీన్ హాయ్. రాజేష్ మంత్లీ బిల్స్ ఎంత అవుతున్నాయి? మంత్లీ నాకైతే నియర్లీ దగ్గర 30-40 దాకా అవుతున్నాయి బ్రో. 30,000 40,000 అవుతాయి. ఒక్కొక్కసారి 50 గానే అయ్యేవి ఉన్నాయి బ్రో, ఇబ్బందుల వల్ల. 15 years గ్రాడ్యుయేటెడ్ వాళ్ళు ఎలిజిబుల్ బ్రో? దీంట్లో ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు బ్రో. ఏజ్ ఎంత గ్యాప్ ఉన్నా కూడా దాన్ని మనం ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అని ప్రూవ్ చేసుకోగలిగితే ఎప్పుడైనా రావచ్చు. బిలో 40 మ్యాక్సిమం ఏం కాదు బ్రో. ఎడ్యుకేషన్ ఫీ కవర్ అవుతుంది వాళ్ళు స్టడీ అవుతుంది బ్రో, ఖచ్చితంగా అవుతుంది. మీరు పెట్టిన ఎడ్యుకేషన్ ఫీజు వితిన్ 1.5 yearలో, ఇప్పుడు మాస్టర్స్కి వచ్చారంటే మీరు పెట్టిన అమౌంట్ 1.5 yearలో మీరు రికవర్ చేసేయచ్చు. మరి సేవింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అది కూడా బాగా కష్టపడితేనే ఉంటాయి, లేదంటే అసలు ఏముండవు. ఊరికే వచ్చి 2 years మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని దానికి మాస్టర్స్కి అయితే ఎంత ఖర్చు పెట్టింటావో ఆ అమౌంట్ మాత్రమే నువ్వు రికవర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతావు. మామూలే, ఇంకా నీకు సేవింగ్స్ ఉండవు, నీకు ఏముండదు. బాగా కష్టపడ్డావు ఒక 2 years అంటే నీకు కొంచెం నీ చేతిలో అమౌంట్ ఉంటుంది. ప్రజెంట్ హంగరీలో ఉన్నాను బ్రో, ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే బ్రో, ఓకే. అదే ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి, నేను ఇక్కడే రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇక్కడ కుదరదు అంటే మళ్ళీ మాట్లాడుకుందాం మనము. మ్యాక్సిమం ఇక్కడే ట్రై చేయండి, ఎందుకంటే నాకు ఈ వీలు ఉంటుంది ఈజీగా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour పైన అవుతుంది మాట్లాడబట్టి. బెస్ట్ డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏం లేదు బ్రో. మంచిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, అలాగే సైబర్ సెక్యూరిటీ ఉంది. అంటే కోర్సెస్ చెప్తున్నా, ఇలాంటి మంచిగా ఉన్నాయి బ్రో. డిమాండింగ్ కోర్సెస్ అని కాకుండా, డిమాండ్ అంటే ఇయర్కి ఒక్కొక్కటి పెరుగుతా పోతా ఉంటుంది బ్రో. మనం బేసిక్గా ఖచ్చితంగా మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా ఒకటి ఫ్రంట్ ఎండ్ ఒక బ్యాక్ ఎండ్ అలా నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది. అలాగే ఇంకొకటి డిమాండింగ్ అని కాకుండా మీరు బీటెక్లో ఏం కోర్స్ చేశారు, ఇంటర్మీడియట్లో ఏం కోర్స్ చేశారు, దాని రిలేటెడ్గా తీసుకుంటే మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీకు కానీ బాగుంటుంది. ఒకవేళ కంప్లీట్గా మీరు లేదు నాకేమి అంతేం లేదు, నాలెడ్జ్ ఏం లేదు, నేను అక్కడికి వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేయాలి, నేను కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏ కంట్రీలో అంటే డిమాండింగ్ ఏది ఉంటే అది తీసుకొని మీరు చేయండి బ్రో. ఎంత కాస్ట్ బ్రో? వర్క్ వీసా పైన అంటే శాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు. మీరు ఒకవేళ మీకు 1,50,000 నీకు శాలరీ ఇచ్చాడు అంటే నీకు ఖచ్చితంగా వాడు 8 lakhs ఎక్స్పెక్ట్ చేస్తాడు నీ దగ్గర నుంచి. మోర్ దెన్ 1.5 lakhs అనుకో, మీకు 10 lakhs దాకా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ
మీకు ఎవరైతే వర్క్ వీసా ఇస్తున్నారో వాళ్ళకి కాదు మీరు ప్రొవైడ్ చేసేది. వాళ్ళకి ఎంత ఉంటుంది, ఒక 20% మాత్రమే ఉంటుంది మీకు వర్క్ వీసా ప్రొవైడ్ చేసే వాళ్ళకు. మధ్యలో ఎవరైతే మీడియేటర్స్ ఉంటారు కదా, థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఏజెంట్లు ఉంటారు కదా, కన్సల్టెన్సీ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇంత అమౌంట్ తీసుకొని వాళ్ళు తీసుకుంటారు. నీకు వర్క్ పర్మిట్ ఇచ్చే వానికి మాత్రమే నీకు 10 లక్షలు కడితే 10 లక్షల్లో 3 లక్షలు మాత్రం వానికి ఇస్తారు. మిగతా 7 లక్షలు వీళ్ళే తీసుకుంటారు. మనీ ఓకే బ్రో, థ్యాంక్ యూ మనీ. ఫుడ్ ఎలా చేస్తున్నారు బ్రో? ఫుడ్ మనంతా ఇండియన్ ఫుడ్డే బ్రో, మన దగ్గర అన్ని ఇండియన్ ఫుడ్డే. మనము వీళ్ళ ఫుడ్ తినలేము. ఒకరోజు తింటాము, టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ రెండోసారి తినాలంటే కష్టము. వీళ్ళ ఫుడ్ కాస్ట్లీగా కానీ ఉంటుంది, అంత కాస్ట్లీ మనం పెట్టుకోలేం. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో బయటికి పోయినప్పుడు అప్పుడప్పుడు తినడమే తప్ప మ్యాక్సిమం మన ఇండియన్ ఫుడ్డే చేసుకుంటాము. ఇంట్లోనే బిర్యానీ కానీ అన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాం. హాయ్ అన్నయ్య రాజేష్. హాయ్ బ్రో, హాయ్ హౌ ఆర్ యూ? వాట్స్ గోయింగ్? నార్మల్ బ్రో, నార్మల్, అంత నార్మలే. మీరు ఏ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు? నేను ఒక రెస్టారెంట్లో 2 రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నా. ఒక చెఫ్గా వర్క్ చేస్తున్నా అనమాట. చెఫ్ నేను దాంట్లో పిజ్జాలు, బర్గర్లు, కబాబులు అన్నీ, షవర్మాలు అంటారు ఇండియాలో, షవర్మాలు అలాంటివి చేస్తుంటా. బ్రో లైవ్ తర్వాత ఫ్రీగా కాల్ చేయొచ్చా? బ్రో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మ్యాక్సిమం ఇక్కడ మాట్లాడండి బ్రో. ఇక్కడది కుదరకపోతే నేను కాల్ చేస్తా, మాట్లాడదాం. సేమ్ ఇక్కడ క్వశ్చన్లే కాల్స్లో అడిగారంటే నాకు ఇబ్బంది అవుతుంది బ్రో. ఎందుకంటే ఇక్కడ ప్రతి మూమెంట్, ఇక్కడ ఇండియాలో అందరినీ వదిలేసి ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేయరు బ్రో ఎవరు కూడా. మీతో మాట్లాడాలి అంటే అది టైం కేటాయించుకొని మీకు మాట్లాడాలి మీతో మేము. మిగతా టైంలో మాకు కుదరదు, పార్ట్ టైం ఉంటుంది. ఇక్కడ హవర్లీ పేమెంట్ చేస్తారు కాబట్టి మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. నిద్ర కూడా పక్కన పెట్టేసి మంచిగా కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఫ్యూచర్ బాగుండాలని చూస్తుంటాం. సో మీరు మాట్లాడే ప్రతి మాట, ఒక్క నిమిషం కూడా మాకు చాలా ఎంతో వాల్యుబుల్ ఇక్కడ. సో మాట్లాడేది ఏదో ఇక్కడే మాట్లాడండి. ఒకవేళ ఇక్కడ కుదరలేదంటే కాల్ తప్పనిసరి అంటే కాల్ ఖచ్చితంగా మాట్లాడదాం. నేను చాలా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతా, ప్రతి ఒక్కరికి అంటే మెసేజ్ చేస్తా, రిప్లై ఇస్తా. బెస్ట్ కన్సల్టెన్సీ అంటే నేను వైజాగ్లో ది హోప్ ఓవర్సీస్ అని ఉంటుంది బ్రో. నేను దాని గురించి ఒక వీడియో పెడతాను, మంచిగా పెడతాను, చూడండి. నాకైతే అది బెస్ట్. నేను అక్కడి నుంచే వచ్చాను, మిగతాయి నాకు తెలీదు. వాళ్ళు కూడా జెన్యున్గా ఉంటారు, కాకపోతే దాంట్లో గురించి నాకు తెలియదు కాబట్టి నాకు ఏదైతే తెలుసో అదే మీకు చెప్తాను. థ్యాంక్ యూ బ్రో లక్ష్మీపతి గారు నాకు ఫాలో అయినందుకు. ప్రదీప్ కుమార్, ఐఎమ్ ప్రజెంట్ ఇన్ బెలారస్, ఎనీ మూవింగ్ ఛాన్స్ ఈస్ దేర్ బ్రో? ఉంటుంది బ్రో, మూవ్ అవ్వచ్చు, కానీ అది ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. మీరు ఒకసారి పర్సనల్గా చేయండి, మీ గురించి నాకు చెప్పండి, నేను చేస్తాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏంటో, మ్యాక్సిమం ట్రై చేస్తాను. న్యూజిలాండ్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ సీజనల్ వీసా 3 years వీసా 9 months ఇన్ ఈచ్ ఇయర్. సరే బ్రో ఇది కరెక్టా కాదా నాకు తెలీదు. ఇలా పెడతారు, మనం ఇలా అన్ని చూపించినా కూడా మనం నమ్మేదానికి లేదు. ఇలాంటి చాలా మెసేజ్లు నాకు వస్తున్నాయి, ప్రమోట్ చేయమని చెప్పేసి, లేదా ఇది నిజమా కాదా అనేది వస్తున్నాయి. ఏది నేను చెప్పలేను బ్రో, ఎందుకంటే మ్యాక్సిమం ఇలానే ఉంటాయి, స్కాములు కూడా ఇలానే ఉంటాయి. నేను ఏది చెప్పలేను. నేను ఎక్స్పీరియన్స్ చేసి నాకు వర్కౌట్ అయితేనే తప్ప నేను ఏది గుడ్డిగా నేను చెప్పేసి నేను మొత్తము మీకు చెప్పలేను. ఎందుకంటే మీరు వాళ్ళని చూసి కాదు అక్కడికి వెళ్ళేది, నన్ను చూసి వస్తున్నారు కాబట్టి, నన్ను నమ్మి వస్తున్నారు. నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడుతున్నారు కాబట్టి నేను మంచిదే నేను మీకు చెప్తా. దాంట్లో పెట్టు, దీంట్లో పెట్టు అని నేను ఏది చెప్పను. ఇది నాకు నిజమో కాదో కూడా తెలీదు. సీజనల్ వీసా కూడా ఎన్ని మంత్స్ ఉంటుంది మీకు?
ఒక 10 months 1 year ఉంటుంది. 1 year కంటే ఎక్కువ ఏమి ఉండదు. 3 years అంటున్నారు. చూద్దాము. దీని గురించి నేను తెలుసుకొని మీకు వీడియో చేసి పెడతాను. పర్సనల్గా కూడా మీరు మెసేజ్ చేయండి. ఏది గుడ్డిగా నమ్మేసి డబ్బులు పెట్టేయద్దండి బ్రో. ఎలా డబ్బులు పెడతారు అంటే, మీరు ఒక ప్రాసెస్ చేసేటప్పుడు ఒకదానికి, ఇప్పుడు మీరు కంపెనీకి అప్లై చేసేటప్పుడు కంపెనీకి మీరు అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్కి ఇంత అమౌంట్ అనేది పే చేయండి. పోతే ఒక 10,000 20,000 పోతుంది ఒకవేళ స్కామ్ అయితే. వాళ్ళు ప్రాసెస్ చేసేదంతా మీకు అప్డేట్ ఇవ్వాలి. అప్డేట్ ఇవ్వకపోతే మీరు ప్రాసెస్ చేయొద్దండి. 10,000 పోతే పోతుంది, పక్కన పెట్టేయండి. 10,000 పోవడం మేలా, మీకు 10 లక్షలు పోవడం మేలా? అది చూసుకొని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి తీసుకుంటారు. ఒక ప్రాసెస్ అది ఇది ఇంకో అది లేదు ఇది లేదు అని చెప్పేసి డబ్బులన్నీ తీసుకున్న తర్వాత మీకు వాళ్ళు ఫోన్లు ఎత్తారు, రెస్పాన్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. మీరు ఎవరిని అడిగేదానికి ఉండదు. కంప్లైంట్లు ఇచ్చుకున్నా అది అయ్యే పని కాదు, రాదు. దానికి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. కంప్లైంట్లు ఇచ్చుకున్నా కూడా. వీసాకి మొత్తం ఎంత ఖర్చు అయ్యింది? వీసా కాదు, మొత్తం ప్రాసెస్కి నాకు దగ్గర 8.5 8 lakhs అట్ట అయింది. వీసాకు దగ్గరగా 20,000 అలా అయింది నా ఖర్చులు మొత్తం అంతా కలిపి. వీసాకి అంటే వీసా రావడానికి అడ్మిషన్ ఉంటుంది, అడ్మిషన్కి కాలేజ్ ఫీజు కట్టాలి, ఇవన్నీ మొత్తం అంతా కలిపి 8.5 lakhs దాకా అయింది. శివ ప్లీజ్ రిప్లై. ఇది చెప్పాను కదా బ్రో, ఇంతసేపు మీ దాని గురించే చెప్పాను, మీరు పెట్టిన మెసేజ్ గురించే చెప్పాను. ఎవరిని నమ్మద్దండి. నాకు దాని గురించి తెలీదు, అది నిజమా కాదా అని చెప్పేసి. 3 years అయితే నాకు డౌటే. సీజనల్ వర్క్ ఏది 3 years ఉండదు, 1 year మాత్రమే ఉంటుంది. ఆ 1 yearలో 3 months మీకు ప్రాసెస్కి అయిపోతుంది బ్రో. ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవ్వాలంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈజీగా పాస్ అయితే నేను చెప్తా బ్రో మీకు. ఇక్కడ చెప్తే బాగుండదు, ఏదో కాలేజ్ని డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది, బాగుండదు. పర్సనల్గా చెప్తాను. మంచిగా పాస్ కావాలి అనుకుంటే ఇస్మా కాలేజ్, అలాగే ఈకా కాలేజ్, తురీబా కాలేజ్ ఇలాంటివి పెట్టుకోండి బ్రో. కొంచెం యావరేజ్గా అంటే టీఎస్ఐ కాలేజ్ పెట్టుకోండి, అయిపోతుంది. హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్ ఇస్మాయిల్ గారు, మీకోసమే ఇంత చెప్పాను బ్రో, మీ వర్క్ వీసా దాని గురించి. ఇప్పుడు మీ మాస్టర్స్ కంప్లీటెడ్ బ్రో? లేదు బ్రో, 1 year కంప్లీట్ అయింది అంతే. 1 year అయింది, ఇంకా ఉంది, ఇంకా 1 year ఉంది బ్రో. ఐఎమ్ కమింగ్ టు లాట్వియా నెక్స్ట్ మంత్. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ బ్రదర్. మీకు ఏ డౌట్లు ఉన్నా మీరు అడగండి బ్రదర్, ఇక్కడే క్లియర్ చేస్తాను ఆన్ ది స్పాట్ లైవ్లో. పార్ట్ టైం హౌ మెనీ అవర్స్ పర్ వీక్? లీగల్గా అయితే బ్రో పార్ట్ టైం జాబు బ్యాచిలర్స్కి 20 hours చేయాలి పర్ వీక్, మాస్టర్స్కి 40 hours చేయాలి. కాకపోతే ఇక్కడ ఏం పట్టించుకోరు, అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. నేనే 16 hours per day చేస్తా. ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వీసా ఫర్ స్టూడెంట్స్ బ్రదర్? మాస్టర్ స్టూడెంట్స్కి అయితే మీకు కోర్సులు ఉంటాయి బ్రో, అంటే ఫుల్ టైం కోర్సు, పార్ట్ టైం కోర్సు అని చెప్పేసి. ఫుల్ టైం కోర్స్ అంటే 2 years ఉంటుంది మీకు. జాబ్ సర్చింగ్ కోసం ఒక 1/2 year ఉంటుంది, 1.5 year ఉంటుంది మొత్తం అంతా. లేదా పార్ట్ టైం మాస్టర్స్ అయితే మీకు 2 years ఉంటుంది, 1.5 year కోర్స్ ఉంటుంది, 1/2 year వచ్చేసి జాబ్ సర్చింగ్ ఉంటుంది. అలాగే మీకు బ్యాచిలర్స్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది. 4 years కోర్స్ ఉంటుంది. మీరు అది పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. ఇంకోటి ఎవరికైనా కూడా 6 months 8 months ముందు కొంచెం 1 year అలా ఉండేది, ఇప్పుడు 6 months. నాకు తెలిసి 6 months బ్రో. అది నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత మారచ్చు, చెప్పలేము. హోప్ కన్సల్టెన్సీ ఫీజు మాకు ఎంత ఛార్జ్ చేశారు, మీకు ఎంత ఛార్జ్ చేశారు? అది చెప్పచ్చో లేదో తెలీదు, రీజనబుల్గానే ఉంటుంది బ్రో. నేను అన్ని కన్సల్టెన్సీతో పోల్చుకుంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే, డబ్బులు అంటే మనకు బాగా కరెక్ట్గా చేస్తే 1 రూపాయి పోతే పోతుంది, ఇచ్చేయండి. మీకు రాని పని
పక్కనోడు చేస్తున్నాడు అంటే ₹1 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి, మీకు పని కరెక్ట్గా జరగాలి. మీరు ₹1 ఇక్కడ తక్కువ అడిగారని అక్కడికి వెళ్తే అక్కడ మీకు సర్వీస్ మంచిగా అందకపోతే టైం వేస్ట్ అవుతుంది, అలాగే మనీ వేస్ట్ అవుతుంది, రెండు వేస్టే కదా. నేను ఏది నమ్ముతా అంటే నాకు రాని పని ₹1 వేరే వాళ్ళకి ఇచ్చైనా కూడా తొందరగా చేసుకుంటా. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, టైం సంపాదించుకోలేను కదా నేను. అదొక్కటి. ఏదో మోటివేషన్ ఇస్తాను అనుకోవద్దండి బ్రో, జస్ట్ చెప్తున్నా. డబ్బులు పోతే పోతుంది, ఈరోజు కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు, టైం పోతే రాదు కదా. ఆ టైం అనేది నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతావు, అది నీకు చాలా ఉపయోగపడుతుంది. గొల్ల శ్రీనివాసులు హాయ్ బ్రో, హాయ్. ఎలా బాగున్నా బ్రో నేను, మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నా కడపకి అప్పులన్నీ అయిపోయేంత వరకు, ఏదన్నా జాబ్ మంచిగా వచ్చేంత వరకు రాను. జాబ్ పక్కన పెడితే అప్పులన్నీ అయిపోవాలి, ప్రశాంతంగా పడుకొని అన్ని క్లియర్ అనిపిస్తేనే అప్పుడు వస్తా. అప్పుడు మీట్ అయిదాం, కర్నూలు కూడా వస్తా, మాట్లాడదాం. నందు హాయ్. ఎందుకంటే ఇమిగ్రేషన్ చెక్కింగ్స్ జరుగుతాయి బ్రో. అవునవును బ్రో, అన్నీ జరుగుతాయి. అన్నీ కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏది మనము ఇల్లీగల్గా చేయట్లే, అన్నీ మనము లీగల్గానే వెళ్తున్నాము. మనకేమి ఏది రూల్స్ పాటించుకోకుండా అయితే ఏమి లేము, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. భయపడేదానికి ఏముండదు బ్రో. మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం ఈ కంట్రీ నుంచి అంటే భయపడాలి, లేదా రూల్స్ బ్రేక్ చేస్తున్నామంటే భయపడాలి, లేదా మనకేమైనా డాక్యుమెంట్స్ తప్పు ఉన్నాయంటే భయపడాలి. అన్నీ కరెక్ట్గా ఉండేప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, అంత దేవుడు చూసుకుంటాడు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ ఆర్ఈసీ. ఓకే 16 hours అన్న డైలీ కాదు బ్రో, డైలీ కాదు, షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. షిఫ్ట్లు ఉంటాయి పర్ డే. అంటే నాకు పర్ వీక్కి 3 days అలా ఉంటుంది. 3 daysలలో నేను 16 అలా చేస్తా. ఇంకా మిగిలిన దాంట్లో 10, 5, 8 అలా షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో పవన్. హాయ్ అండి, హాయ్ అందరికీ హాయ్. రాజమండ్రి ఓకే బ్రో, ఓకే. నేను కడప బ్రో నాది. బాగున్నాను మా, మీరు బాగున్నారా? నైట్ లైఫ్ ఎలా ఉంటుంది బ్రో? నైట్ లైఫ్ నేను మ్యాక్సిమము నైట్ లైఫ్ అంత ఎంజాయ్ చేయలేదు బ్రో. సూపర్గా ఉంటుంది నైట్ లైఫ్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఓల్డ్ టౌన్ అనేది ఒకటి ఉంటుంది రిగాలో, అది సూపర్గా ఉంటుంది నైట్. కాకపోతే నేను కొన్ని రోజులు మాత్రమే వెళ్ళా, తర్వాత అంతా నాకు షిఫ్ట్లు అది ఇది వర్క్ మీద పడిపోయా రెస్పాన్సిబిలిటీస్ వల్ల. నైట్ లైఫ్ సూపర్గా ఉంటుంది. పర్ అవర్ ఎంత ఎర్న్ చేయొచ్చు? పర్ అవర్ దగ్గర 3 to 7 దాకా ఎర్న్ చేయొచ్చు. అంటే 300 నుంచి 700 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. చిల్ అవ్వచ్చా అంటే చిల్ అవ్వచ్చు బ్రో, సూపర్గా ఉంటుంది. ఎంజాయ్మెంట్, ఫుల్ ఫ్రీడమ్ ఇక్కడ, ఏదైనా చేసుకోవచ్చు. కానీ రూల్స్ తప్పకూడదు. రూల్స్ తప్పావంటే తాట తీసేస్తారు, ఫైన్లు వేస్తారు. ఫైన్లు బీభత్సంగా ఉంటాయి. ఏదైనా కూడా లీగల్గానే వెళ్ళాలి బ్రో. ఏదైనా కూడా లీగల్గా వెళ్తే నువ్వు ఏం చేసినా కరెక్టే. మాది కూడా మీదే ఊరు అండి సౌజన్య గారు, మీదే ఊరు? మీ ఊరే ఊరు మీది? గుడ్ టు సీ యూ మురారి, టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ శివ. హెల్త్కి నేను కేర్ తీసుకుంటా, మరీ హెల్త్ పోయేంతగా అయితే చెయ్యను. కాకపోతే అప్పటికి కొంచెము లావ్ అనేది తగ్గా. అదే ఈ ఫుడ్ అంటే మేమే చేసుకోవాలి కదా. ఫుడ్ ఇంట్లో చేసి పెట్టేదానికి మాకు మేము చేసుకునేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వెదర్కి ఇబ్బంది ఉంటుంది. సో దానివల్ల, అంతేగాని హెల్త్ పరంగా ఇప్పటికి నువ్వు నమ్ముతావో నమ్మవో 1 year అవుతుంది. 1 yearకి నాకు తెచ్చుకున్న టాబ్లెట్లు ఒక్కటి కూడా వేసుకోలే.
ఈవెన్ కోల్డ్ కూడా ట్యాబ్లెట్ వేసుకోను. హెల్త్ పరంగా అయితే నాకు అంతా సెట్, అంత బాగుంటుంది, కేర్ తీసుకుంటా హెల్త్ పరంగా. అంత బాగుంటుంది ఆడ, అంత బాగుంటుంది, అంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కాకపోతే నేను ఎంజాయ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం అంతా లైఫ్ బాగుంది అనుకుంటే అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఇచ్చి మీకు ప్రతి ఒక్కటి రిగాలో అంటే లాట్వియాలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేస్ ఏవైతే మంచిగా ఫేమస్ అయి ఉంటాయో, మంచిగా ఉంటాయో అవన్నీ మీకు చూపిస్తా వీడియోలలో. నాకు ఇప్పుడు వీడియోలు చేసుకునే దానికే నాకు టైం లేదు, వర్క్ చేసుకునే దానికి టైం లేదు అన్న. హౌ నైస్ టు సీ యూ అన్న అని హియర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మీ డౌట్లు మెన్షన్ చేశారు మీరు, ఇప్పుడు అడగండి ఎన్ని డౌట్లు కావాలంటే, ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం. ఈరోజు అంతా ఫ్రీ, నేను మ్యాక్సిమం మీరు పెట్టేంత వరకు నేను రిప్లై ఇస్తూనే ఉంటా ఈరోజు. సౌజన్య ఐఎమ్ ఫ్రమ్ కడప. ఓకే, మాది కూడా కడపనే, నాది పల్లెటూరు, మాది చిన్న పల్లెటూరు లింగంపల్లి అని మాది. పర్ అవర్ ఎంత అని చేయొచ్చు చెప్పాను కదా బ్రో, పర్ అవర్ 300 నుంచి 700 వరకు సంపాదించుకోవచ్చు. అది మీ జాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమమ్ దగ్గరగా ఒక 500 దాకా సంపాదించుకోవచ్చు బ్రో పర్ అవర్. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ కౌంట్ అలౌడ్. ఇక్కడ బ్యాక్లాగ్స్ అంటూ ఒకవేళ నువ్వు మాస్టర్స్కి వస్తున్నప్పుడు బ్యాక్లాగ్స్ ఏం కన్సిడర్ చేయరు బ్రో, జస్ట్ ఊరికే పేరుకుంటుంది అంతే. కానీ నువ్వు పాస్ అయ్యావా లేదా ఫైనల్గా అంతే, అదే చూస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని క్రెడిట్స్ అని ఇది ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్స్కి నీకు 15 క్రెడిట్స్ అంటే ఒకవేళ ఒక్కొక్క సబ్జెక్ట్స్కి 6 క్రెడిట్స్, 9 క్రెడిట్స్, 3 క్రెడిట్స్ అని ఉంటుంది. అలాగా నువ్వు 15, ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నువ్వు 15 క్రెడిట్స్ కంటే ఎక్కువ వచ్చాయి అనుకో, ఫెయిల్ అయినావు అనుకో 15 కంటే ఎక్కువ, నిన్ను నెక్స్ట్ సెమ్కి అలౌ చేయరు. మా కాలేజీలో ఇలా ఉంటుంది అనమాట. నాకు 15 క్రెడిట్స్ కంటే తక్కువ ఉంటేనే అలౌ చేస్తారు, 15 కంటే ఎక్కువ ఉంటే అలౌ చేయరు నెక్స్ట్ సెమ్కి. సప్లీస్ రాసుకునేదానికి అవకాశం ఉంటుంది, రాసుకోవచ్చు, కాకపోతే పేమెంట్ చేయాలి. కొన్ని కాలేజీలకు ఎక్కువ పేమెంట్ ఉంటుంది, కొన్ని కాలేజీలకు తక్కువ ఉంటుంది, చేసుకోవచ్చు బ్రో. ట్యాక్సెస్ ఉంటాయా పార్ట్ టైం పేకి కూడా? పార్ట్ టైం కూడా ఉంటుంది బ్రో, కానీ ఇంత అమౌంట్, లిమిటెడ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ అమౌంట్ అంతవరకు చేసుకుంటే మీరు ఏం అవసరం లే, మీరు పే చేయాల్సిన అవసరం లే ట్యాక్సెస్. దానికంటే ఎక్కువ చేసుకున్నారు అంటే మీరు ఎంతైతే ఎక్కువ చేస్తారో దానికి చేయాలి. నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసా, ఏమన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా చెప్తానమ్మా, ఖచ్చితంగా చెప్తాను. ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చెప్తాను. తప్పకుండా మీరు ఫాలో అయ్యి, అలాగే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. ఇలాంటి జాబ్స్ ఉంటే ఫస్ట్ దీంట్లోనే పెడతాను, తర్వాత పర్సనల్ మెసేజ్ చేస్తాను. ఫుల్ టైం వర్క్ ఊబరు చేసుకుంటే ఎంత అని చేసుకోవచ్చు బ్రో? ఇక్కడ ఊబర్ అనేది అలా ఉండదు. ఫుడ్ ఇది ఏమంటారు, ఓల్ట్ బోల్ట్ అనేది ఉంటుంది. దాంట్లలోనే నువ్వు 8 అలా చేసుకోవచ్చు పర్ అవర్ 6 to 8 చేసుకోవచ్చు. అంటే నువ్వు ఊబర్ అలాగా అలా అనుకుంటే అంత చేసుకోవచ్చు. లేదా ఫుడ్ డెలివరీ అంటే నీకు 5 పర్ అవర్కి 5 చేసుకోవచ్చు. ఫ్రమ్ కడప. ఓకే అండి. ట్యాక్స్ ఉంటుందా? ఉంటుంది ట్యాక్స్ ఉంటుంది. మళ్ళీ చెప్పేది అయిపోతుంది. మీకు ఒక అమౌంట్ అనేది ఉంటుంది. ఒక వర్క్ వీసా చేసేవాడికి ఇంత ట్యాక్స్ కంటే, మీరు ఇంత అమౌంట్ కంటే ఎక్కువ సంపాదిస్తే మీరు ట్యాక్స్ పే చేయాలి అనేది ఉంటుంది. ఈ ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉండే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి ఉంటారు. ఈ అమౌంట్ అనేది సర్టెన్ అమౌంట్ వాళ్ళకు ఉంటుంది. దగ్గర వర్క్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 1300 అలా ఇవ్వాలి. 1300కి ట్యాక్స్ పడుతుంది. ఎంత? 20,000 కానీ 30,000 కానీ పడుతుంది. 1300 యూరోస్కి నీకు 200 యూరోస్ లేదా 300 యూరోస్ పే చేయాల్సి ఉన్నది ఉంటుంది ట్యాక్స్.
ఆల్రెడీ నీకు కంపెనీ అయినా పే చేస్తుంది, లేదంటే మీరైనా పే చేసుకోవాలి, ఇలా ఉంటుంది. అవన్నీ పోగా మీకు ట్యాక్స్లన్నీ పోగా మీకు 1,30,000 అలా వస్తుంది. ఒకవేళ స్టూడెంట్ అనుకో 74,000 అయింది. 74,000 కంటే ఎక్కువ సంపాదిస్తే, ఎంతైతే ఎక్కువ సంపాదిస్తే దాని మాత్రమే పే చేయాలి ట్యాక్సులు. దానికంటే తక్కువ అయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలోనూ కూడా ఇలానే ఉంటుంది. I'm pharmacy student. What if I choose corporate like healthcare or pharma chemistry or still I need to learn local? మీకు కొన్ని అంటే ఇలాంటి దాంట్లలో కొన్ని కేసెస్ అంటే 100%లో ఓన్లీ 10% మాత్రమే ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటుంది. దాంట్లలో వస్తే మీకు లక్కు, లేదా మీకు కూడా మా లోకల్ లాంగ్వేజ్ వచ్చిందంటే మీకు 100% జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడికి వచ్చినా నేర్చుకొని నేను ఇలాంటి దాంట్లోకి అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకుంటా అంటే వస్తుంది. లాంగ్వేజ్ వస్తే మీకు ఇక్కడ సూపర్గా ఉంటుంది లైఫ్. ఫ్రమ్ రాయచోటి. హాయ్ బ్రో. నైస్ టు సీ యూ హియర్ బ్రో. ఇంటేక్ ఎప్పుడు ఉంది లాట్వియాకి? ఇప్పుడు ఈ ఇంటేక్ ఆల్మోస్ట్ అయిపోయింది బ్రో. ఈ ఇంటేక్ ఆల్మోస్ట్ అయిపోయింది. వస్తున్నారు నెక్స్ట్ మంత్ నుంచి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది మ్యాక్సిమం అన్ని కాలేజీకి. నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటెక్కే రావాలి. మీరు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేశారు అంటే సెప్టెంబర్ ఇంటెక్కి వచ్చేస్తారు. ఆగస్ట్ ఎండ్లో వచ్చేస్తారు మీరు. సెప్టెంబర్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. పోస్ట్ స్టడీస్ హౌ మెనీ ఇయర్స్ విల్ బీ గివెన్ ఫర్ వర్క్? స్టడీస్ అయిపోయాక మీకు దగ్గరగా 6 months అలా ఉంటుంది బ్రో. జాబ్ కోసం వెతుక్కోవాలి. తర్వాత మీరు వర్క్ పర్మిట్ ఒక్కసారి వచ్చింది అంటే, లేదా వర్క్ వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు ఉండొచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ బ్రో. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. లాట్వియా ఇంటేక్ ఎప్పుడు ఉంది? చెప్పాను కదా బ్రో, లాట్వియా ఇంటేక్ మీకు ఇప్పుడు ఈ ఇంటేక్ అయిపోయాయి, ఫిబ్రవరి ఇంటేక్ అయిపోయాయి. నెక్స్ట్ సెప్టెంబర్లో ఉంటాయి. ఆనంద్. హాయ్ ఆనంద్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? శ్రీకాంత్, అరవింద్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సయ్యద్ ఇలియాస్. హాయ్ బ్రో. పర్సనల్గా అందరితో మాట్లాడేదానికి అంటే కాల్ చేసేదానికి నాకు వీలు ఉండదు బ్రో. ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటూ, కాలేజీకి వెళ్తూ, ఇలా యూట్యూబ్లు చేసుకుంటూ, నాకు కుకింగ్ చేసుకుంటూ ఇలా టైం సరిపోవడంలే. సో దానివల్ల నేను అందరికీ రెస్పాండ్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకు నేను యూట్యూబ్కి వచ్చేస్తే మ్యాక్సిమం డౌట్ క్లియర్ అయిపోతాయి, అందరికీ రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది, అందరితో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకోవడం. ఇదైతే ఇప్పుడు దీంట్లో చేశాను కదా, దీంట్లోనే రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తా, యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో లైవ్కి రాలేకపోయారో వాళ్ళకి చేస్తా. ఎనీ సజెషన్స్ ఆఫ్ సైట్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ లాంగ్వేజ్ ప్రిపరేషన్? చెప్తాను బ్రో, చెప్తాను. దీని గురించి నేను ఒక చెప్తాను. కొన్ని పేమెంట్ అనేది ఉంటుంది, కొన్ని ఫ్రీగా నేర్పించేవి కూడా ఉన్నాయి. ఇండియాలో కూడా మీరు సెర్చ్ చేస్తే ఇండియాలో కూడా ఉంటాయి, నేర్పిస్తారు, కొన్ని వెబ్సైట్లలో నేర్పిస్తారు. నేను చెప్తాను అది. ఆల్ ఆర్ గుడ్ మురారి. ఓకే అన్న, నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇప్పుడే నీ గురించి అడిగా ఆనంద్ని. ఓకే బ్రో. ఇప్పుడే ఆల్మోస్ట్ 1.5 hour అయిపోతుంది. యూరోప్కి అంటే స్టూడెంట్ వీసానా లేదంటే వర్క్ వీసానా బ్రో మీరు అడిగేది? స్టూడెంట్ వీసాకి అయితే తక్కువలో తక్కువ నీకు 8 lakhsలో అయిపోతుంది బ్రో. వర్క్ వీసా అనేది మనం చెప్పలేము, అది వేరే వాళ్ళని డిపెండ్ అయి ఉంటుంది. దర్ ఇస్ ఎనీ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ నీడెడ్? డస్ ఎనీ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ నీడెడ్? ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. మీకైతే నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను, వెబ్సైట్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి, చెప్తాను. ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఈ లెవెల్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి. నేను అదంతా మీకు చెప్తాను. పర్సనల్ మెసేజ్ చేయండి, వెబ్సైట్ కూడా పంపిస్తాను.
వర్క్ వీసా అది చెప్పలేము బ్రో, మనం ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్పలేము, అది మన శాలరీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఏమంటారు కన్సల్టెన్సీ కానీ ఏజెంట్ కానీ వాళ్ళు తీసుకునే కమిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కిషోర్ జడప్ మురారి ఫుల్ అదేం లేదు మామ, ఇది ఫోన్ మంచిగా ఉంది ఫోను, అందుకు అలా వస్తుంది అంతే. గ్లామర్ ఎప్పుడు గ్యారంటీ కలరే మంది. ఎలా ఉన్నావు మామ? ఇంట్లో అంతా అందరు బాగున్నారా అన్న? ఎనీ వర్క్ వీసా యూ కెన్ సెండ్ అవర్ హెల్ప్. వర్క్ వీసా మీద చేస్తున్నా బ్రో నేను. మ్యాక్సిమం ఎలా అంటే ఫ్రీగా ఎలా రావచ్చు అనే దాని మీద వర్క్ చేస్తున్నా నేను. ఇన్ఫర్మేషన్ అలాగే రీసెర్చ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్లో అయిపోతుంది. అప్పుడు నేను ఒక పీడిఎఫ్ లాగా పెట్టి ఎలా అప్లై చేయాలి, ఏ కంపెనీకి అప్లై చేయాలి, ఏ కంట్రీకి అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి మొత్తం అన్నీ చెప్తా బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ప్రాసెస్ చెప్పు బ్రో. అదే చెప్తా మొత్తం అంతా చెప్తా బ్రో. దాని మీద వర్క్ జరుగుతూ ఉంది. నేనైతే డబ్బులు పెట్టి ఎవరు రావద్దు వర్క్ వీసాకు, ఎవరిని నమ్మి అనేదే చెప్తా. ఎలా జాబ్స్ సెర్చ్ చేసుకోవాలి, ఇండియాలో ఉన్నప్పుడే ఈ కంట్రీస్కి ఎలా రావాలి, ఫ్రీగా ఎలా రావాలి, ఎలా సంపాదించుకోవాలని అనేది మొత్తం చెప్తాను మీకు, అన్నీ చెప్తాను. వర్క్ వీసా అంటే ఏ కంట్రీ సజెస్ట్ చేస్తావు బ్రో ఎర్నింగ్స్ కోసం? ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో మ్యాక్సిమం మంచిగా ఉన్నాయి బ్రో, మ్యాక్సిమం మంచిగా ఉన్నాయి. లిథువేనియా ఉంది, లగ్జంబర్గ్ ఉంది, పోలాండ్ ఉంది, ఆస్ట్రియా ఉంది, అలాగే లాట్వియా ఉంది. మంచిగా చేసుకోవచ్చు వర్క్ వీసా. కాకపోతే నిన్ను పిలుచుకొని వచ్చేవాడు మంచోడా కాదా, నిన్ను వాడు స్కామ్లో ఇరికిపోకుండా ఉంటాడా లేదా, డబ్బులు ఇబ్బంది పెట్టకోకుండా ఉంటాడా, అది చూసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చేస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ ఇప్పకపోతే నువ్వేం చేస్తావు? టీఆర్సీ వచ్చేంత వరకు ఉంటావు, 1 ఇయర్ ఉంటావు, వెళ్ళిపోతావు. 1 ఇయర్కి నీ అప్పులు కానీ క్లియర్ అవ్వవు, నువ్వు చేసిన అప్పులు. డచ్ వీసా ప్రాసెస్కి ఎనీ ఇంటర్వ్యూ వీసా ఖచ్చితంగా ఉంటుంది. అది మనము స్టడీ వీసాకి మనం చెప్పలేము, కానీ వీసా వర్క్ వీసా కానీ స్టడీ వీసా కానీ దేనికైనా ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏమైనా జాబ్ స్కిల్స్ ఉంటే చెప్పు నేర్చుకుంటా. మీ బ్యాక్గ్రౌండ్ మీరు అవన్నీ చెప్పండి బ్రో, దాన్ని బట్టి నేను చెప్తాను మీకు. మీరు ఏం చేశారు ఏంటి అవన్నీ చెప్పారు అంటే చెప్తాను. ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్స్ క్రియేటెడ్, ఎనీ ఇష్యూస్ ఫర్ యూ? నాకైతే నా వరకు అయితే ఏం లేదు ఇక్కడ. నా వరకు అయితే ఇంగ్లీషు నేను మేనేజ్ చేసి, ఇంగ్లీష్ నాకు వస్తుంది కాబట్టి మేనేజ్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతా. మోస్ట్లీ నేను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతోనే కనెక్ట్ అవుతాయి, ఎందుకంటే నాకు కాలేజ్లో మోస్ట్లీ నాకు ఇంగ్లీషే, వర్క్ ప్లేస్లో ఇంగ్లీషే. సో నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇంగ్లీష్ ఒక్కటే వస్తే సరిపోద్ది, మనకి లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లే. ఒకవేళ లాంగ్వేజ్ రావాలన్నా కూడా మనకు ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా మన ఫోన్లో, మనము ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళకు ఆ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్ రష్యన్ కావాలంటే రష్యన్, లాట్వియన్ కావాలంటే లాట్వియన్లో వాళ్ళకి వినిపించచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఐటీఐ ఎలక్ట్రీషియన్ వర్క్, దీని మీద ఇంకేముంటుంది బ్రో, మీరు బేసిక్ స్కిల్ వచ్చే సరిపోతుంది, బేసిక్ స్కిల్ వచ్చి సరిపోద్ది అంతే. అది ఇంకా ఇప్పుడే చాలా టైం అయిపోయింది, చాలాసేపు నుంచి లైవ్లో ఉన్నా. ఓకే మరి ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎనీ పర్సన్ ఇన్ఫార్మ్ నాకు ఇలా ఇక్కడ లోకల్ నాకు ఎవరు తెలీదు బ్రో. ఫార్మసీ గురించి ఉండేవాళ్ళు, స్టడీస్ గురించి ఉండేవాళ్ళు నాకు లోకల్గా ఎవరు నాకు తెలీదు. అలాగే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి చేసేవాళ్ళు కూడా నాకు తెలీదు. ఒకవేళ ఉంటే మీకు ఖచ్చితంగా మెసేజ్ చేసి చెప్తాను. ఓకే బ్రో. ఇంకా అందరికీ బాయ్. ఎవరైనా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. ఏసీ వర్క్ వీసా మీద రావండి ఎలక్ట్రీషియన్ ఉన్నాయి బ్రో, ఇవన్నీ వేకెన్సీస్ ఉన్నాయి. కానీ నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేవాడు జెన్యున్గా ఎవరు ఉంటారు అనేది మనం చూసుకోవాలి. నాకు ప్రాసెస్ తెలుసు కానీ నేను ఎలా చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది నాకు తెలీదు.
నేను అది చెప్తాను మీకు. ఐ విల్ మెసేజ్ బ్రో వన్స్ ప్లీజ్ చెక్. ఓకే ఓకే ఖచ్చితంగా బ్రో. మాస్టర్స్కి ఎలా అన్న నాది గ్రాడ్యుయేషన్ బీఎస్సీ జువాలజీ. మాస్టర్స్లో ఏం తీసుకోవాలి అన్న అక్కడ? మీరు చేయండి బ్రో, నా పర్సనల్గా చేయండి, మాట్లాడదాం. పర్సనల్గా మెసేజ్ చేయండి, మాట్లాడదాం. ఓకే అండి, అందరికీ బాయ్. థ్యాంక్ యూ లైవ్కి వచ్చి క్వశ్చన్లు అడిగినందుకు. అలాగే మీకు అందరికీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పాస్ చేశానే అనుకుంటాను నేను. మ్యాక్సిమం మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటానా. ఒకవేళ డౌట్లు క్లియర్ కాకపోతే పర్సనల్గా మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ బాగా అందింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. కొంచెం ఫాలో చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే అండి, బాయ్ 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 బాయ్.